వంశీ విభూషితకరాన్నవనీరలాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరముల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయం. అందులో 2వ శ్లోకాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రము అని అంటే మన శరీరమే క్షేత్రం. ఈ సకల మనుష్యుల్లో, పశువుల్లో, పక్షుల్లో, దేవతలలో, రాక్షసుల్లో, గరుడ, కిన్నర, గంధర్వ ఇత్యాది అనేకమైనటువంటి జీవకోట్లు ఉన్నాయి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని మనము తెలుసుకున్నాం. అనేక ప్రాణికోట్లలో, అనేక శరీరాలలో ఆ శరీరాన్ని ప్రకాశించేటువంటి, ఆ శరీరం యొక్క మనుగడకు హేతువైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే క్షేత్రజ్ఞుడు అనబడతాడు. సకల శరీరాల్లో ఏ క్షేత్రజ్ఞుడైతే ఉన్నాడో అది నేనే అని భగవంతుడు స్వయంగా ముఖతః చెప్పినాడు. అన్ని శరీరాల్లో ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో అది నేనే అని చెప్తే, ఇక్కడ శరీరాల దృష్టితో చూసినట్లయితే అనేక శరీరాలు ఉన్నాయి, కోటానుకోట్ల శరీరాలు ఉన్నాయి. మరి అన్ని శరీరాల్లో ఆత్మ ఉన్నది అని అంటే ఆత్మ శరీర భేదం చేత ఆత్మభేదం కూడా ఉండవచ్చు, ఆత్మ కూడా వేరువేరుగా ఉండవచ్చు
అనేటువంటి శంక రాకుండా అందరిలో ఉన్నది నేనే, ఒక్కడినే, ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కటే అని చెప్పినాడు. మరి అందరిలో ఉన్నది పరమాత్మే అయితే అందరిలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలను ఏకకాలంలో తెలుసుకోవాలి కదా. ఒకరికి సుఖం కలిగితే అది తెలుసుకోవాలి, మరొకరికి దుఃఖం కలిగితే అది తెలుసుకోవాలి. అందరిలో జరిగేటువంటి ఏవైతే సంకల్పాలు, వికల్పాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, మరి అట్లే దైవీ గుణాలు అన్నీ కూడా తెలుసుకోవాలి కదా. అనంటే ఆ గుణాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి కావు, అవన్నీ అంతఃకరణానికి, మనస్సుకు సంబంధమైనవి. ఆ మనస్సు ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్కటి భిన్న భిన్నంగా ఉంది కాబట్టి అది ఎవరికి కలిగిన సుఖం వారికే తెలుస్తుంది, ఎవరికి కలిగిన దుఃఖం వారికే తెలుస్తుంది. ఇది సుఖ దుఃఖాలు ఆత్మధర్మాలు కావు అని సమాధానం చెప్పినాడు. ఇక అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కడే అన్నప్పుడు జీవులందరూ కూడా సంసారులు, అంటే జన్మించుట మరణించుట అనేటువంటి స్వభావం కలవారు. అందువల్ల మరి పరమాత్మకు కూడా ఈ సంసారం ప్రాప్తి అవుతుంది కదా, ఈ శరీరాల్లో తానుంటే అని కూడా శంక ప్రాప్తమవుతుంది. అంటే పరమాత్మ కూడా పుడతాడు, చస్తాడు అనేటువంటి శంక కలుగుతుంది. అయితే దానికి సమాధానం ఏమంటే శరీరాలు మరణిస్తాయి, శరీరాలు పుడతాయి, కానీ వాటికి సాక్షి అయినటువంటి ఆత్మ అది పుట్టేది కాదు, చచ్చేది కాదు. ఈ శంకలన్నీ, ఈ సంశయాలన్నీ కూడా శరీర రూప ఉపాధులను పురస్కరించుకొనే కలుగుతున్నాయి, కానీ స్వరూప దృష్టితో ఆ శంకలకు తావులేదు. ఎందుకు? అన్నిట్లో ఉన్నది ఒకటే. అనేక ఘటాల్లో జలాన్ని పోసి ఆరు బయట పెట్టినట్లయితే ఆ జలాల యందు, ఆ ఘటాల యందు సూర్యుని యొక్క ప్రతిబింబం కనపడుతుంది. ఘటాలు అనేకం ఉన్నాయి, సూర్య ప్రతిబింబాలు కూడా అనేకం ఉన్నాయి, కానీ ప్రతిబింబ దృష్టితో ఆ ఘటాలు అనేటువంటి ఉపాధుల దృష్టితో చూస్తే భిన్న భిన్నంగా ఉన్నాయి. కానీ బింబరూప సూర్యుని యొక్క దృష్టితో చూసినట్లయితే అన్నిట్లలో ప్రతిబింబించేది ఒకే ఒక సూర్యుడు. కాబట్టి అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అని తెలుసుకోవాలి. క్షేత్రం వేరని, క్షేత్రజ్ఞుడు వేరని, ఆ క్షేత్రజ్ఞుడు బ్రహ్మం కంటే భిన్నం కాదని ఇంత దగ్గర మనం తెలుసుకున్నాం. అయితే క్షేత్రజ్ఞుడు బ్రహ్మం అయితే మరి క్షేత్రం యొక్క సంగతి ఏమిటి? ఆ క్షేత్రాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞుడు బ్రహ్మమే అని ఇట్లా అభేదంగా చెప్పినాడు. మరి ఎప్పుడైతే క్షేత్రజ్ఞుడు బ్రహ్మమో మరి క్షేత్రం అనేది ఒకటి ఉంది కదా, మరి క్షేత్రం అనేది ఒకటి, ఈ క్షేత్రజ్ఞుడు అయినటువంటి బ్రహ్మం ఒకటి. ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయి కదా, ఇక్కడ ద్వైతాపత్తి వస్తుంది, అంటే అద్వైత సిద్ధాంతం భంగమైపోతుంది. రెండు ఉండగా అద్వైతం అని ఎలా చెప్తావు? అద్వైతం అంటే ఒకటి, ద్వైతం లేనది అద్వైతం అంటే ఒకటి అని చెప్పినట్లయింది. మరి ఎప్పుడైతే క్షేత్రం అనేది భిన్నంగా, క్షేత్రజ్ఞుడైన బ్రహ్మం భిన్నంగా ఉంటే రెండు వేరువేరుగా ఉన్నాయి, రెండు విద్యమానం ఉంటే ఇక్కడ అద్వైతం అనేది సిద్ధించదు, ద్వైతమే సిద్ధమవుతుంది అని ఈ విధంగా శంక ప్రాప్తమవుతుంది. అయితే ఈ శంకను నివారణ చేస్తూ పరమాత్మ అన్నాడు, క్షేత్రజ్ఞంచాపి మాం విధి అన్నాడు. శ్లోకంలో క్షేత్రజ్ఞం మాం విధి అనంటే సరిపోతుంది. అన్ని క్షేత్రాల్లో సర్వభూతేషు క్షేత్రజ్ఞం మాం విధి, సకల భూతాల్లో క్షేత్రజ్ఞుడెవరో అతన్ని నన్నుగానే తెలుసుకో. అంటే అన్ని క్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడు ఎవరో కాదు, నేనే, అంటే పరబ్రహ్మనే అని ఇంతే చెప్తే సరిపోతుంది కదా. మరి చ అపి అని రెండు అవ్యయాలు చెప్పాడు ఇక్కడ. చ అపి క్షేత్ర సర్వభూతేషు క్షేత్రజ్ఞం మాం విధి అంటే సరిపోతుంది. సకల భూతాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుని నన్నుగా తెలుసుకో అంటే సరిపోతుంది. మళ్ళీ చ అపి అని రెండు అవ్యయాలు ఎందుకు పెట్టాడు ఇక్కడ? అపి అంటే కూడా, అంటే క్షేత్రజ్ఞుని కూడా నన్నుగానే తెలుసుకో, అంటే పరమాత్మగానే తెలుసుకో. కూడా అనేది శబ్దం ఎప్పుడు వాడతారు? మరొకటి ఉంటే అది ఇది కూడా అని చెప్పవలసి వస్తుంది. మరి ఇప్పుడు క్షేత్రజ్ఞుని నన్నుగా తెలుసుకో అని కూడా అని అపిశబ్దం పెట్టినాడు. అంటే ఆ అపిశబ్దం చేతనే ఆ క్షేత్రం కూడా వేరుగా లేదు, క్షేత్రము నేనే, క్షేత్రజ్ఞుని నేనే అని చెప్పినట్లయింది. ఇప్పుడు భోజనానికి ఆహ్వానిస్తున్నాము, మీరందరూ కూర్చున్నారు, మీ అందరినీ మీరందరూ రాండి అని చెప్పి ప్రత్యేకంగా నువ్వు కూడా రా అని చెప్తే అతన్ని మిగతా వాళ్ళని అందరినీ రమ్మన్నట్టే కదా. నువ్వు కూడా రా అంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా రా అంటే వారిని వీరిని అందరినీ చెప్పినట్లయింది. అట్లా ఇక్కడ ఉన్న ఏమిటి?
ఇక్కడ శరీరం ఒకటి ఉన్నది, మరి శరీరాన్ని తెలుసుకునే క్షేత్రజ్ఞుడు ఒకడు ఉన్నాడు. మరి క్షేత్రజ్ఞుణ్ణి నేనని చెప్పిన తర్వాత ఆడ అపి అంటే కూడా, క్షేత్రజ్ఞుణ్ణి కూడా అన్నప్పుడు క్షేత్రం కూడా అని చెప్పినట్లయింది. అందుకని క్షేత్రం అంటే శరీరం కూడా నేనే అన్నాడు. చూసారా, ఇంకా ఏం మిగలలేగా. క్షేత్రం అంటే శరీరము నేనే, మరియు శరీరంలో ఉండి శరీరాన్ని తెలుసుకునేటువంటి క్షేత్రజ్ఞుని కూడా నేనే. ఇక్కడ ఏం మిగలలే, ఉన్నది మళ్ళీ ఒకటే అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ. ఇక ద్వైతాపత్తి రాదు. అయితే ఈ విషయంలో ఈ జడమైనటువంటి ప్రపంచమంతా కూడా, ఈ శరీరము జడమే, ఈ శరీరం ప్రపంచాంతర్గతము, ప్రపంచం కూడా జడమే. ఈ సంపూర్ణ జడమైన ప్రపంచం కూడా పరమాత్మ కంటే వేరుగా లేదు అని ఇంతకు పూర్వమే 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పినాడు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. నాకంటే అన్యమైనది ఏమి కూడా లేదు అంటే సంపూర్ణంగా జగత్తంతా నేనే వ్యాపించి ఉన్నాను. జగత్తు నాకంటే వేరే లేదు, జగత్తు కూడా నేనే అన్నాడు. స్వప్నంలో మీరు అనేకమైనటువంటి పదార్థాలు చూస్తారు. చేతన పురుషులను చూస్తారు, చేతన ప్రాణులను చూస్తారు, జడ పదార్థాలను కూడా చూస్తారు. చెట్టు, చేమ, గట్టు, పుట్ట, నది, పర్వతం ఇవన్నీ కూడా చూస్తారు. మరి అవన్నీ జడములే కదా. ఆ జడములు ఎవరు అని విచారిస్తే అక్కడ సాక్షియే నీవే అన్ని రూపాల్లో అయ్యి ఆ విధంగా నీకంటే భిన్నంగా ఉన్నట్టుగా ప్రతీతి అవుతుంది నిద్రాదోషం చేత. అదన్నీ అయింది ఎవరు? నువ్వే అయినావు. అక్కడ స్వప్నంలో నీవే చేతన ప్రాణులుగా నువ్వే కనపడుతున్నావు, మరియు జడ పదార్థాలుగా నువ్వే కనపడుతున్నావు. అక్కడ కూడా ఉపాసక భావ రూపం చేత మనకు స్వప్నం పడుతుంది. ఈశ్వరుడు ఉపాస్యుడు ఉన్నాడు, నేను ఉపాసకుణ్ణి అంటే ఈశ్వరుణ్ణి కూడా అక్కడ కల్పన చేసినావు. ఆ ఈశ్వరుడు కూడా ఎవడు? నువ్వే. స్వప్నంలో మనం ఈశ్వరుడని భావించేటువంటి వాడు కూడా నీవే. అది చూస్తున్నవాని నేను అనుకునేది నీవే. మరి కనపడే జడ పదార్థాలు నీవే, నీకంటే వేరే ఏం లేదు. అదేవిధంగా ఈ ప్రపంచమంతా కూడా జడ జగత్తు ఏదైతే ఉందో అది కూడా పరమాత్మయే అని చెప్పడానికి మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అన్నాడు. నాకంటే వేరుగా అణువు మాత్రం కూడా లేదు అని చెప్పినాడు. అదే విషయాన్ని మనకు ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి. ఐతదాత్మవిదం సర్వం, సర్వం కల్విదం బ్రహ్మ అని అంటూ ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇదంతా కూడా ఆత్మయే అయి ఉంది, ఇదంతా కూడా బ్రహ్మమే అయి ఉంది అని. జడ జగత్తు కూడా బ్రహ్మం కంటే వేరు కాదు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ ద్వైతాపత్తి అని రాదు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కదా, పరమాత్మ ఒకడు మరి ప్రపంచం ఒకటి, రెండు ఉన్నాయి కదా. ద్వైతవాదులు ఇలాగే చెప్తారు, ద్వైతం సిద్ధి చేస్తారు వారు. రెండు సత్యమే. ఇంకో కొందరు అంటారు మూడు సత్యం అంటారు. ఒకటే సరిగా లేదురా నాయన అది కూడా చెప్పడానికి రాదని అంటే మూడు సత్యం అంటారు. త్రిసత్యవాది అంటారు. అంటే జీవుడు సత్యమే, జగత్తు సత్యమే, దేవుడు సత్యమే, మూడు సత్యమే అంటారు. ఒక్కటి చెప్పడానికే రాదు. ఒకటి చెప్పడానికి కూడా శబ్దం కావాలి కదా. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే అద్వైతాన్ని చెప్పాలంటే కూడా శబ్దం కావాలి కదా. శబ్దం ఉంటేనే చెప్పగలుగుతాం. అక్కడ శబ్దం కూడా లేదు. మరి ఎవరికి ఎవడు చెప్పాలి? రెండో వస్తువే లేదు. ఇట్లా పరిస్థితి ఉంటే మూడు సత్యమని ఒకటి చెప్తాడు, రెండు సత్యమని ఒకటి చెప్తాడు కదా. గాఢ నిద్రలో మరి సుషుప్తి అవస్థలో హాయిగా నిద్రిస్తూ ఉన్నారు. అక్కడ స్వప్నం కూడా కనపడడం లేదు, జాగ్రత్త జగత్తు కూడా కనపడతలేదు. హాయిగా గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నావా లేవా? నువ్వు నిద్రలో ఉన్నావా లేదా? ఉన్నావు. ఉంటేనే కదా లేచిన తర్వాత నేను హాయిగా నిద్రించానని చెప్తున్నావు. అంటే ఆ హాయి, ఆ సుఖం, ఆ ఆనందాన్ని అనుభవించినటువంటి నువ్వు ఉన్నావు అక్కడ. అయితే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న కాలంలో ఇంకా వేరే ఏదైనా వస్తువు కనపడిందా నీకు? రెండో వస్తువు కనపడిందా? ఏమీ లేదు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒక్కడే ఉన్నాడు. నువ్వు ఒక్కడవే ఉన్నావు, రెండో వస్తువు లేదు. జాగ్రత్తలోకి వచ్చిన తర్వాతనో స్వప్నంలోకి వచ్చిన తర్వాతనో అక్కడ అనేకాలుగా కనపడుతున్నాయి. ఇదంతా అజ్ఞానవశాత్ కనపడుతున్నాయి. మన స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోనందువల్ల అజ్ఞానవశాత్ కనపడుతున్నాయి. కానీ వాస్తవంగా స్వరూపం చేత నువ్వు ఒక్కడవే ఉన్నావు. సుషుప్తిలో నువ్వు ఏ విధంగా ఒక్కడవే ఉన్నావో జాగ్రత్తలో కూడా నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఇదంతా కనపడుతుంది కదా అని అంటే భ్రాంతి చేత కనపడుతుంది. ఉన్నది ఒకటైతే తెలుసుకునేది కనపడేది మరొకటి. భ్రాంతి చేత తెలియబడుతుంది. తాడు మీద పాము వలె ఉన్నది తాడే అయితే తాడుగా తెలుసుకోకుండా పాము అని అనుకుంటున్నాడు. పాము అని భయపడుతున్నాడు. కానీ ఆడ పాము ఉందా? లేదు. ఏమున్నది?
తాడే ఉంది. ఉన్నది ఆలు చిప్ప అయితే అందులో వెండి ఉన్నదని భ్రాంతిలో పడుతున్నాడు. ఇదం రజతం, ఇక్కడ వెండి ఉంది అని భ్రాంతి చెందుతున్నాడు. కానీ ఉన్నది ఒకటి, నువ్వు చూస్తున్నది ఒకటి. చూసేది సత్యమా, ఆడ ఉన్నది సత్యమా? చూడబడేది సత్యమా, ఆడ ఉన్నది సత్యమా? కనపడేది ఏదో అదంతా ఉట్టిదే, కనపడందే సత్యం. ఆడ నీకు తాడు కనపడతలేదు, పాము కనపడుతుంది. ఆలు చిప్ప కనపడతలేదు, వెండి కనపడుతుంది. కనపడందే సత్యం ఉన్నది అక్కడ. కనపడేది మిథ్య, వెండి లేదు అక్కడ, పాము లేదు అక్కడ. అది అట్లా ఇది కనపడుతుంది మనకు జగత్తంతా. మరి ఇది సత్యం అంటారా, మిథ్య అంటారా? ఏదేది కనపడుతుందో అదేది మిథ్య. యదృశ్యం తన్నశ్యం, ఇది సూత్రం అన్నమాట. ఏది కనపడుతుందో, ఏది తెలియబడుతుందో అది మిథ్య, అది వాస్తవం కాదు. తెలుసుకునేవాడే సత్యం. ఎవడు తెలుసుకుంటున్నాడు? ఇప్పుడు ఈ ప్రపంచం ఇది పలానా, ఇది పలానా, ఇది పలానా అని తెలుసుకుంటున్నాం. తెలియబడేది అవి సత్యమా? తెలుసుకునే మనం సత్యమా? మనం మొదలు ఉంటే వాటికి అస్తిత్వం తర్వాత వస్తుంది. మనమే లేకపోతే వాటికి అస్తిత్వమే లేదు. కాబట్టి కనపడేదంతా కూడా మిథ్య. అయితే ఈ మిథ్య అయిన ప్రపంచం కూడా ఎవరో కాదు నేనే అంటాడు భగవంతుడు. ఇప్పుడు తాడు మీద పాము కనపడింది, పాము మిథ్య అని తెలుసుకున్నాం. కానీ పాము యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని విచారం చేస్తే తాడే పాము వలె కనపడింది. ఉన్నది ఏంది? తాడే. మరి పాము యొక్క స్వరూపం ఏంది? వాస్తవంగా తాడే. అట్లా ఈ జగత్తంతా కూడా మనకు కనపడుతుంది. కనపడినంత మాత్రాన సత్యం కాదు. ఏదేది కనపడుతుందో అదే సత్యం అని అంటే కదా. మరి తాడు మీద పాము కనపడుతుంది, మరి ఆలు చిప్ప మీద వెండి కనపడుతుంది, అది కూడా సత్యం కావాలి కదా. మనకు చంద్రుడు ప్రదేశం మాత్రం కనపడతాడు. చంద్రుడు ఎంత కనపడతాడు? ఒక జానెడు కనపడతాడు. మరి అంతే సత్యం అంటారా? చంద్రుడు అంతే ఉన్నాడా? ఎన్నో కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాడు. మనకు శాస్త్రం చెప్తుంది. మరి పోయొచ్చిన వాళ్ళు కూడా చెప్తుండ్రు కదా, చంద్రమండలం పోయొచ్చిన వాళ్ళు చెప్తుండ్రా లేదా? ఇంతే ఉండదా? కాబట్టి కనపడినంత మాత్రం చేత అంతే సత్యం కాదు. వాస్తవంగా కనపడేదే సత్యం కాదు, కనపడందే సత్యం. ఈ శరీరము మనకు తెలియబడుతుంది, బాహ్య ఘటపట ప్రపంచము మనకు తెలియబడుతుంది. వీటన్నిటినీ తెలుసుకునేది నువ్వు తెలియబడుతున్నావా? నువ్వు దేనికన్నా, ఏ ఇంద్రియం చేతనన్నా, ఏ ప్రమాణం చేతనన్నా, ఏదో ఒక టార్చ్ లైట్ ప్రకాశం తీసుకొని నేను ఉన్నాను అంటున్నావా? టార్చ్ లైట్ తీసుకొని ఇట్లా కొట్టుకొని నేను ఉన్నాను అంటున్నావా? టార్చ్ లైట్ లేకున్నా కూడా ఉన్నాను నిశ్చయం ఉందా లేదా? నువ్వు ఎవరి చేత తెలియబడుతున్నావు? ఇంద్రియాని పరాణ్యాహురింద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహే పరతస్తు సహా 3వ అధ్యాయంలో చివరిలో చెప్పాం కదా ఇదివరకే కదా. బాహ్య ఘటపటాదుల కంటే ఆంతరము మన శరీరం ఉన్నది. శరీరం కంటే ఆంతరము ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం కంటే ఆంతరము ఇంద్రియాలు ఉన్నాయి. వాటికంటే ఆంతరం మనస్సు ఉంది. వాటికంటే లోన బుద్ధి ఉంది. దానిని కూడా తెలుసుకునేవాడు వాడు ఉన్నాడంటారా లేదంటారా? మీ బుద్ధి మీకు తెలుస్తుందా లేదా? మీ బుద్ధి తెలుస్తుందా లేదా? నా బుద్ధి పని చేస్తలేదు అంటావా లేదా? ఒక్కోసారి ఆగండి నా బుద్ధి పని చేస్తలేదు, కొద్దిసేపు అయిన తర్వాత చెప్తా అంటారు. అంటే బుద్ధి పని చేసేది పని చేయని తెలుస్తుందా లేదా? మరి బుద్ధి ఎవరికి తెలిసింది? నాకే తెలిసింది. మరి నువ్వు ఉన్నావని ఏం ప్రమాణం? నువ్వు ఉన్నావని ఏం ప్రమాణం? ఇవన్నీ ఉన్నాయనంటే నా కళ్ళతో చూస్తున్నా, నా నేత్రాలు ప్రమాణం ఉన్నాయి. కానీ నువ్వు ఉన్నావని ఏం ప్రమాణము? ఏ ప్రమాణం అక్కర్లే. నేను ఉన్నాను నిశ్చయం ప్రతి వారికి ఉందా లేదా? అక్కడ ఏ ప్రమాణం అక్కర్లే. అదే ప్రమాణానికి తెలియబడేది కాదు కదా. అది తెలియబడకుండానే ఉంది కదా. ఇవన్నీ తెలియబడి కూడా లేవు వాస్తవంగా, తెలియబడుతూ కూడా లేవు వాస్తవంగా. స్వప్న ప్రపంచం కనపడతలేదా? మనకు కనపడుతుంది. ఉందా వాస్తవంగా? లేచిన తర్వాత ఎక్కడ పోయింది స్వప్నం లోపల అనేక పదార్థాలు చూసావు, మీ మిత్రులను కలుసుకున్నావు, నీకు మంచి మంచి స్వప్నాలు పడ్డాయి. లేదా భయానక స్వప్నం పడింది అనుకో, ఓ పులి వెంటబడింది స్వప్నంలో. అది వచ్చి 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 నీ మీద గంతేసి దూకేసింది. వెంటనే అమ్మా అని ఒకసారి భయపడి లేచినావు. భయపడి లేచిన తర్వాత పులి ఉన్నదా? చూడు, కనపడింది. సుఖాలు దుఃఖాలు కలిగినాయి, కానీ లేచి చూస్తే ఏదీ లేదు. అట్లే ఈ జగత్తు కూడా, ఇది కూడా సత్యం అని అనుకోకుండా ఈ ఇల్లు పిల్లలు వాకిలి, ఈ భూమి పుట్ర ఆస్తులు పాస్తులు ధనము ఇదంతా సత్యం అనుకోకుండా, మీ శరీరం కూడా సత్యం కాదంటే ఇవన్నీ సత్యం ఎట్లయితాయి కదా. ఏదో నేను 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 అని దీన్ని పురస్కరించుకొని అంటున్నారో
ఈ శరీరమే సత్యం కాదు, ఇంకా అవన్నీ సత్యం ఎట్లయితాయి? ఇది కూడా ఉన్నాడు పోతుందే కదా, పోతుందా లేదా? ఎప్పటికి ఉంటారా మీరు? రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై. రామనామే సత్యం, ఇది సత్యం కాదు అని చెప్పినట్లయింది. పోయిన వాళ్ళు పోతుంటే తీసుకుపోయి పెట్టి వస్తూనే ఉన్నాం కదా, మరి మనం ఎట్లా సత్యం అవుతాం చెప్పు? అహన్యహని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాహ స్థావరమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం కదా. అహన్యహని ప్రతిరోజు కూడా ఎవడో ఒకడు పోతూనే ఉన్నాడు కదా. మొన్ననే ఒకడు పోయాడు కదా ఇక్కడ, పోయేటోడు పోతూనే ఉన్నాడు, పోయినోడిని తీసుకుపోయి అక్కడ పెట్టి వస్తూనే ఉన్నాం. ఎక్కడ? మోక్షధామం కదా, వైకుంఠధామం, శ్మశానం కదా, అక్కడ పెట్టి వస్తున్నాం. పోయిన వాళ్ళని పోతుంటే చూస్తూ ఉన్నారు. ఉన్నాడు అనుకుంటానే ఎల్లకాలం బతకాలనుకుంటాడు. ఎట్లా సాధ్యం? ఇదివరకు ఎవరైనా ఉన్నారా ఎల్లకాలం బతికిన వాళ్ళు? ఎవరు లేరు. మరి మన శరీరమే శాశ్వతం కాకపోతే ఈ ప్రపంచం సత్యం ఎట్లయితుంది? మరి భూమి, పుట్ర, ఇల్లు, వాకిలి సత్యం ఎట్లయితుంది? అయితే ఒకవేళ మీరు అనవచ్చు, అయ్యా మా తాతలు ముత్తాతలు యుగాల నుంచి ఉన్నది కదా ఈ భూమి, ఇది సత్యం కాదంటే ఎట్లా? అలా యుగాల నుంచి ఉన్నది ఈ భూమి, ఈ పర్వతాలు, ఈ నదులు, ఇవన్నీ కదా. గంగా నది ఎప్పటి నుంచి ఉన్నది? సృష్టి ఆది నుంచి ఉన్నది కదా. హిమాలయ పర్వతాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? సృష్టి ఆది నుంచి ఉన్నాయి. ఈ భూమి ఎప్పటి నుంచి ఉన్నది? సృష్టి ఆది నుంచి ఉన్నది కదా. సృష్టి ఆది అని మనం చెప్తూనే ఉన్నాం. అంటే సృష్టింపబడినప్పటి నుంచి ఉన్నది అంటే ఇది కూడా పుట్టింది అని చెప్పినట్లయింది కదా. సృష్టింపబడింది అంటే ఏమన్నట్టు? పుట్టినది అని అర్థం. మరి పుట్టింది ఏదో గిడితదే కదా. జాతసహి ధ్రువ మృత్యు భగవంతుడు చెప్పాడా లేదా? పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు. ఏది పుడుతుందో అది కాలగర్భంలో కలిసిపోతుంది. భలే మనకు అనిపిస్తుంది యుగాల నుంచి ఉన్నది అని, కానీ కొన్ని యుగాల తర్వాత ఇది కూడా మళ్ళీ కాలగర్భంలో కలిసిపోతుంది, మహాప్రళయంలో కలిసిపోతుంది. ఇంతెందుకు? ప్రతిరోజు కూడా నాశనం అయిపోతుంది ఈ జగత్తంతా, ప్రతిరోజు కూడా లయమైపోతుంది. గాఢ నిద్రలో ఎక్కడున్నది ప్రపంచం? ఉందా? ప్రపంచం అంతా మాయమైపోయింది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం కనపడింది నీకు? పోనీ నీ శరీరం అన్న నీకు ప్రతీతి అవుతుందా? నువ్వు ఏడ పడుకున్నావు, నీ పడక, నీ ఇల్లు ఏమైనా ప్రతీతి అయిందా అక్కడ? ఏదీ లేదు. నీ శరీరం కూడా ప్రతీతి లేదు అక్కడ. ప్రతిరోజు కూడా లయమవుతూనే ఉంది. మహాప్రలయంలో పూర్తిగా లయమైపోతుంది. అందుకని సత్యం కాదు అని చెప్పింది. సత్యం కాకున్నా కానీ అజ్ఞానం చేత ప్రతీతి అవుతుంది కదా. ప్రతీతి అయ్యేది కూడా కల్పిత వస్తువు కూడా అధిష్టాన బ్రహ్మం కంటే వేరే కాదు. అధిష్టాన బ్రహ్మమే అజ్ఞానం చేత జగత్తు వలె కనపడుతుంది, కానీ ఉన్నది బ్రహ్మమే. అందుకని సర్వం కల్విదం బ్రహ్మ అని మనకు శృతిమాత చెప్తూ ఉంది. నేహ నానాస్తి కించన ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని మనకు శృతిమాత చెప్తూ ఉంది. ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఉన్నది ఒకే ఒక అద్వితీయమైనటువంటి పరబ్రహ్మము, ఇక్కడ రెండో వస్తువు అనేది లేదు అని అద్వైతాన్నే చెప్తోంది. మరి ఈ ద్వైత ప్రపంచం అంతా కనపడుతుంది కదా అంటే ఇదంతా కల్పితం, అజ్ఞాన కల్పితం. ఏ విధంగా స్వప్న ప్రపంచాన్ని మనము నిద్రా దోషం చేత కల్పించుకొని చూస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ జాగ్రత్త జగత్తు కూడా మన స్వరూప అజ్ఞానం చేత, భ్రాంతి చేత కనపడుతుంది, వాస్తవం కాదు కదా. ఇదంతా శాస్త్రం ఉంటుంది కదా, ఇది సామాన్యులకు తెలిసేటువంటి విషయం కాదు. మరి చెప్పక తప్పదు, ఎందుకంటే ప్రసంగం అది ఉన్నది కాబట్టి. ఎవరికైతే సద్గురు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి కించిత్ అధ్యాత్మ సంస్కారము పడి ఉంటుందో వారికే కించిత్ తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నాడో నీ బోధ నీకే, మా బాధ మాకే అన్నట్టు, అంతే కదా. సామాన్యులకు తెలియదు కదా. ఇప్పుడు ఇవాళ వచ్చినారు కొంతమంది, వాళ్ళకి నిన్నటిది లింకు లేదు కదా. నిన్న నుంచి ఏం చింతన చేసినామో అది లింకు లేదు. ఇప్పుడు ఇలా కొత్తగా వింటున్నారు. ఇప్పుడు మీకు తెలుస్తుందా నేను చెప్పేది? తెలియదు. అంటే క్రమంగా వినాలి, గురువుల దగ్గర వినాలి, వింటూ కొన్ని రోజులు వినాలి కదా. కొన్ని రోజులు అంటే 12 సంవత్సరాలు చెప్పింది ఉన్నది శాస్త్రం. 12 సంవత్సరాలు గురువు సాన్నిధ్యంలో ఉండి అధ్యయనం చేస్తే తెలుస్తుంది ఇటువంటి వేదాంతం. సామాన్యులకు తెలియదు. అయినా కానీ చెప్పేది ధర్మం మాది ఉంది. ఎందుకంటే అక్కడ భగవంతుడే చెప్తున్నాడు, ఇక మేము చెప్పకపోతే ఎట్లా కదా. సరే, తెలిసిన కాడికి తెలుసుకోండి, తెలియంది మాకే ఇచ్చిపోండి, అంతేనా? మీకు తెలియంది ఏది ఉంటుందో అది మాకే ఇచ్చిపోండి, తెలిసింది తీసుకొని పోండి. సరే, జీవ జగత్తులు బ్రహ్మం నందు కల్పింపబడ్డాయి. ఈ జీవుడు కానీ జగత్తు కానీ ఇదంతా కల్పితం ఉన్నది. కల్పితం అంటే వాస్తవం కాదు, కనపడే పూర్తికి ఉంది. ఏ విధంగా స్వాప్నిక పదార్థాలు
స్వప్నంలో చూసే పదార్థాలు చూడడానికి మాత్రం ఉన్నాయి, కానీ వాస్తవంగా లేవు. లేస్తే ఏవీ లేవు. అట్లా ఈ జగత్ అంతా కూడా కల్పించబడింది. అయితే ఏది కల్పిత వస్తువు ఉంటుందో అది దానికి ఆధారము అధిష్టానము కంటే వేరుగా ఉండదు. ఇది నియమం ఉంది. అలా ఇప్పుడు తాడు మీద పామే కనపడింది అనుకో, ఆ పాము తాడు కంటే వేరే ఉందా? తాడే పాము వలె కనపడింది, తాడే ఉన్నది అక్కడ, తాడు కంటే వేరే లేదు అక్కడ. అట్లా ఈ జగత్తు కూడా అధిష్టానము ఆధారము పరమాత్మ. ఆ పరమాత్మ కంటే ఈ జగత్తు వేరుగా లేదు. అయితే ఎంతవరకు కనపడుతుంది అంటే జ్ఞానం కలిగేంత వరకు కనపడుతుంది. అధిష్టాన జ్ఞానం కలిగేంత వరకు కనపడుతుంది. అధిష్టాన జ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రపంచం యొక్క ప్రతీతి ఉండదు. ఏ విధంగా? తాడు యొక్క జ్ఞానం కలిగేంత వరకే పాము కనపడుతుంది. తాడు యొక్క జ్ఞానం అయిందనుకో పాము కనపడదు. ఇక అరే పాము అనుకున్నా కానీ ఇది తాడే కదా అని అనుకుంటాడు. ఇక పాము యొక్క భ్రాంతి కలుగదు. అదేవిధంగా మన స్వరూప జ్ఞానం కలిగేంత వరకు ఈ జగత్ ప్రతీతి అవుతూనే ఉంటుంది. స్వరూప జ్ఞానం అయిందనుకో, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహం అస్మి అని దృఢ నిశ్చయ జ్ఞానం అయిందనుకో, అప్పుడు జగత్తు యొక్క ప్రతీతి ఉండదు. అయితే జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానులకు జగత్తు ప్రతీతి అయితే లేదా? వాళ్ళు వ్యవహారం జగత్తులోనే చేస్తున్నారు కదా, జగత్తు ప్రతీతి కాకుండా వ్యవహారం ఎలా చేయగలుగుతున్నారు అని మళ్ళీ ప్రశ్న పడుతుంది. కానీ వాళ్ళు జగత్తును చూస్తున్నారు, కానీ జగత్తును జగత్తు రూపంలో చూస్తలేరు, బ్రహ్మ రూపంలో చూస్తున్నారు. దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టి మారిపోయింది. పూర్వం జగత్ అనే దృష్టి ఉండే, నామరూపాల దృష్టి ఉండే, స్థూల దృష్టి ఉండే, కానీ ఇప్పుడు ఆ దృష్టి పోయింది. ఏం దృష్టి వచ్చింది? అంతా బ్రహ్మమే అని ఈ విధమైన దృష్టి వచ్చింది కదా. ఇప్పుడు బంగారి అవి మీరు మెడలో వేసుకునేటి గుండ్లు అంటారా, ఏమంటారు? ఇట్లా గుండ్రగా గుండ్లు అంటారా? బంగారి గుండ్లు చేసుకుంటారు. బంగారియే చేసుకున్నారు అన్నీ కూడా కదా. అందులో దూర్చినటువంటి తీగ కూడా బంగారిదే, తీగను కూడా బంగారిదే చేశారు. ఆ బంగారు తీగకే ఈ బంగారు గుండ్లన్నీ ఇచ్చారు కదా. ఇప్పుడు చూసేవారికి ఏమని అనిపిస్తుంది? అన్ని గుండ్లు వేరువేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది చూసేవారికి కదా. కానీ యథార్థం తెలిసిన వానికి ఏమని అనిపిస్తుంది? బంగారము గుండ్లు, నామరూపాల చేత గుండ్లు పూసలు ఏవేవో అంటారు కదా, ఆభరణాలు భిన్న భిన్నంగా ఉంటాయి. కానీ ఆ నామరూపాల దృష్టితో చూస్తే ఇది ముక్కు పోగు, ఇది చెవుల పోగు, ఇది ఏదో లక్ష్మీహారు, అది ఇది ఏదో అంటారు కదా, మాకేం రాదు కదా, మీరే తెలుసు. ఫలానా ఫలానా అని అంటారు కదా నామరూపాల దృష్టితో. కానీ బంగారు దృష్టితో చూస్తే అంత బంగారమే ఉన్నది, బంగారం కంటే ఏమీ లేదాడ కదా. అట్లా చూసారా, దృష్టి మారాలి. ఇంతకుముందుకే ఒకసారి నేను దృష్టాంతం చెప్పిన. ఒక భక్తుడు ఒక 100 తులాల బంగారం తెచ్చాడు. 100 తులాలు ఉన్నాయా మీ దగ్గర? ఎవరి దగ్గర ఉంటే చేయలేవట్టారు, ఉన్నా లేవట్టారు. ఎందుకనంటే అబ్బో మళ్ళీ పొద్దుకు వస్తారు వీళ్ళందరూ కదా, ఉన్నా కానీ లేవట్టారు కదా. సరే, ఒక ఆయన 100 తులాల బంగారం తెచ్చాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయనకు గణపతి అని అంటే చాలా ఇష్టం. అతడు ఏం చేశాడు? గణపతి విగ్రహం చేశాడు 25 తులాలు పెట్టి. ఇక 25 తులాలతోనే ఎలుక విగ్రహం చేశాడు. వాహనం ఉండాలి కదా గణపతికి, ఎలుక విగ్రహం చేశాడు. ఇక మరొక 25 తులాలతోనే మీద ఈ కిరీటము, గొడుగు ఇవన్నీ చేశారు. మరొక 25 తులాలతోనే అన్ని ఆచమన పాత్ర అవి ఇవి మనకు పూజా సామాగ్రులు కావాలి కదా, అవి తయారు చేశాడు కదా. మొత్తం 100 తులాలతోనే అన్ని తయారు చేపించుకున్నాడు. తెప్పించుకున్నాడు, పూజ చేస్తూ ఉన్నాడు. ఉపాసన అయితే చేస్తున్నాడు, కానీ వాని భాగ్యం ఉదయించలే. వానికి దరిద్రం వచ్చింది కదా. దారిద్ర్యం వచ్చింది, అప్పులు ఎక్కువైపోయినాయి, తినడానికి కూడా తిండి కరువైపోయింది. అప్పుడు ఏం చేశాడు? ఇక ఈ బంగారం ఉండి ఏం పని చేస్తుంది కదా అనుకున్నాడు. ఆ 100 తులాల బంగారాన్ని అంతా కూడగట్టుకున్నాడు, మూట కట్టుకున్నాడు కదా. ఆ ఆచమన పాత్రలు బంగారియే, ఆ విఘ్నేశ్వరుడు బంగారమే, ఎలుక బంగారమే, ఆ ఛత్రచామరాలు అన్నీ బంగారం. అన్నీ ఒక గుడ్డలో మూట కట్టుకున్నాడు. ఆ కంసాలి వారి దగ్గరికి పోయినాడు కదా. ఆభరణాలు తయారు చేసే వాళ్ళకి ఏమంటారు ఇక్కడ? కంసాలి వారు. అతని దగ్గరికి పోయి, అయ్యా ఈ బంగారం అంతా తీసుకో, ఈ విఘ్నేశ్వరుని తీసుకో, ఈ ఎలుకని తీసుకో, అన్నీ తీసుకో, నాకు డబ్బులు ఇయ్యి అన్నాడు. ఇక అతడు అన్నిటినీ తూచాడు. అన్నిటినీ తూస్తే ప్రతి ఒక్కటి 25 తులాలు ఉంది సరిగ్గా.
అన్నీ తూచి ఇక దానికి లెక్క కట్టాడు. అయ్యా ఇక విఘ్నేశ్వరునికి 50 లక్షలు, ఎలుకకు 50 లక్షలు, ఛత్రచామర వాడికి 50 లక్షలు, ఈ పాత్రలకు 50 లక్షలు అని లెక్క చెప్పాడు. అప్పుడు ఈయన అంటాడు, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? దేవునికి అంతే, ఎలుకకు కూడా అంతేనా? దేవునికి 50 లక్షలే, ఎలుకకు కూడా 50 లక్షలేనా? దేవునికి ఎక్కువ ఉండాలన్నా లేదా? ఇక నాకు బుద్ధి ఉందా అన్నాడు. ఇప్పుడు అతడు ఏమనాలి? ఆ కంసాలి వాడు ఏం చెప్పాలి? అయ్యా నీకు బంగారము దృష్టి లేదు, నీకు దేవుడు, ఎలుక, అది ఇది అనే దృష్టి ఉంది, కానీ నా దృష్టి ఒకటే, బంగారం. అలా 20 తులాల విఘ్నేశ్వరుడు బంగారమే, 20 తులాల ఎలుక కూడా బంగారమే. నాకు బంగారు దృష్టి ఉంది, నీకు నామరూపాల దృష్టి ఉంది, కానీ నేను ఇచ్చేది మాత్రం ఇంతే. తీసుకుంటావా? తీసుకో, లేకపోతే నీ సొమ్ము నీ తీసుకుపో అన్నాడు. ఏం చేస్తాడు? దరిద్రం వెంబడి పడింది కదా, తీసుకున్నాడు, వచ్చాడు. చూడు, ఇతని దృష్టి వేరే, అతని దృష్టి వేరే. అతనిది బంగారు దృష్టి, ఇతనిది నామరూపాల దృష్టి కదా. అట్లా అజ్ఞాని యొక్క దృష్టి నామరూపాల యొక్క దృష్టి, జ్ఞాని యొక్క దృష్టి బ్రహ్మ దృష్టి. ఎక్కడ చూస్తే అక్కడ బ్రహ్మనే చూస్తాడు. రాయిలో బ్రహ్మనే చూస్తాడు, చెట్టులో బ్రహ్మనే చూస్తాడు, కుక్కలో బ్రహ్మనే చూస్తాడు, ప్రతి వస్తువులో బ్రహ్మనే చూస్తాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన అని చెప్తున్నది కదా. విద్యావంతుని యందు బ్రహ్మమే ఉన్నాడు, వినయ సంపన్నుడైనటువంటి ధర్మాచారపరుని యందు కూడా బ్రహ్మమే ఉన్నాడు, బ్రాహ్మణుని యందు కూడా బ్రహ్మమే ఉన్నాడు, మరియు ఏనుగు యందు బ్రహ్మమే ఉన్నాడు, కుక్క యందు బ్రహ్మమే ఉన్నాడు, మరి కుక్క మాంసం వండుకొని తినేటువంటి చండాలుని యందు కూడా బ్రహ్మమే ఉన్నాడు. అందరిలో బ్రహ్మమే ఉన్నాడు. బ్రహ్మము లేనిది ఎక్కడ చెప్పు? ఇది జ్ఞాని యొక్క దృష్టి. మన దృష్టి నామరూపాల దృష్టి. ఇది కుక్క, ఇది పిల్లి, ఇది మనిషి, ఇది ఫలానా, ఇది ఫలానా అని మనం చూస్తున్నాం. కానీ జ్ఞాని యొక్క దృష్టి అలా కాదు, అంతటా సర్వాత్మ భావన కలిగి ఉంటాడు. ఇది జ్ఞానోత్తర కాలంలో జ్ఞానికి ఉండేటువంటి దృష్టి ఇలా ఉంటుంది. మనకు అనిపిస్తుంది ఈయనేమి, ఈయన పెద్ద జ్ఞాని అని అంటారు, మహాత్ముడు అంటారు, మనలాగానే తింటాడు, తాగుతాడు, వ్యవహారం చేసుకుంటాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయన దృష్టి వేరే. ఆయన వాస్తవంగా ఏమి చేస్తలేడు, ఆయనకు నామరూపాలు గోచరించడం లేదు, అంతా బ్రహ్మమే, సర్వం బ్రహ్మమయం అని ఈ విధంగా చూస్తాడు. కాబట్టి నేహ నానాస్తి కించన, ఇక్కడ నానా అనేది, అనేకం అనేది ఏది లేదు, ఉన్నది ఒక్కటే బ్రహ్మం. ఏ విధంగా ఆభరణాలు అనేకం కనపడినా కానీ అన్నిట్లో ఉన్నది ఒకటే ఒక బంగారం. అది క్షేత్ర రూపమైన జగత్తు బ్రహ్మమే. కాబట్టి ఇక్కడ జీవునికి బ్రహ్మకు ముఖ్య సామానాధికరణ్యం అంటారు, మరియు జడ జగత్తుకు బ్రహ్మకు బాధ సామానాధికరణ్యం అంటారు. అదంతా శాస్త్రం, వద్దులే మనకు, అది చెప్పినా తెలియదు. ఒక సామాన్యమైన దృష్టాంతం ఇస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనం తలగడ పెట్టుకుంటాము, దిండు కదా, దిండులో ఏముంటుంది దిండులో? పత్తి, అంతే కదా. ఆ దిండుకు కవర్ బట్ట వేసినాం, అదేంటిది? అది పత్తే, అంతే కదా. అది పత్తే, ఇది పత్తే, ఉన్నదంతా పత్తే. కానీ ఇది కవర్ అంటాము, లోపల దూది అంటాము, పత్తి అంటాము కదా. మనం వ్యవహారం భిన్న భిన్నంగా చేస్తున్నాం, కానీ ఉన్నదంతా పత్తే ఉంది. అట్లా ఆభరణాలన్నీ కూడా బంగారమే ఉన్నాయి కదా. కుండలన్నీ కూడా మట్టే ఉంటాయి కదా. ఇది కుండ, ఇది ముంత, ఇది మూకుడు, ఇది పూజ అని నామరూపాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ అన్నిట్లో ఉన్నది ఏమున్నది? మట్టే ఉన్నది. మట్టి కంటే వేరే ఏం లేదు, తెలిసిందా? అట్లా అంతా బ్రహ్మమే ఉంది అని ఈ విధంగా తెలుసుకోండి. భగవంతుడు మరొక తీర్పు చెప్పాడు. ఏమిటంటే, హే అర్జున, ఎరుగబడు వస్తువులైన ఈ క్షేత్రజ్ఞులు ఏ జ్ఞానముచే ఎరుగబడుచున్నారో ఆ జ్ఞానమే నిజమైన జ్ఞానము అని నా అభిప్రాయం అన్నాడు. శ్లోకంలో ఉత్తరార్ధంలో చెప్పినాడు. ఇదంతా కూడా ఏదైతే ఉందో బ్రహ్మమే అని తెలుసుకున్నప్పుడే అదే నిజమైనటువంటి జ్ఞానము కదా. ఇది కుండ, ఇది ముంత, మూకుడు, పూజ అనేటువంటి జ్ఞానము యథార్థ జ్ఞానం కాదు. అంతా మట్టే అని తెలుసుకుంటే యథార్థం కదా. ఇది ఫలానా ఆభరణము, ఇది ఫలానా ఆభరణము, ఇది ఫలానా ఆభరణం అనేది జ్ఞానం ఉన్నది కదా. ఇది సత్యం జ్ఞానం కాదు, యథార్థ జ్ఞానం కాదు. అంత బంగారమే అనే జ్ఞానమే యథార్థం, తెలిసిందా? అది క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్తద్ జ్ఞానం మతం మమ అన్నాడు భగవంతుడు. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం, క్షేత్రము అనే జ్ఞానము, క్షేత్రజ్ఞము అనేటువంటి జ్ఞానము ఏదైతే ఉందో
ఇదంతా కూడా పరమాత్మయే అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే నిజమైన జ్ఞానము అని నా అభిప్రాయం అని భగవంతుడు చెప్తున్నాడు స్వయంగా. అయితే నామరూపాల చేత మనం ఏదైతే చూస్తున్నామో అది నిజమైన జ్ఞానము కాదు. నిజమైన జ్ఞానం ఏది? అంతా బ్రహ్మమే, అంతా పరమాత్మయే అని ఈ విధంగా తెలుసుకునేదే యథార్థమైన జ్ఞానం. అటువంటి జ్ఞానం చేతనే మనకు మళ్ళీ పుట్టుట చచ్చుట అనేటువంటి ఈ సంసారం నుంచి ముక్తులను చేస్తుంది. అంటే మళ్ళీ మనకు పుట్టేది ఉండదు, చచ్చేది ఉండదు. మళ్ళీ పుట్టాలి చావాలి అని అనుకుంటున్నారా మీరంతా? మొన్న ఒక ఆమె చెప్పే కదా మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి, మళ్ళీ జన్మకు రావాలి, మళ్ళీ ఒక 100 ఎకరాల భూమి కావాలి, సంపాదించాలి, 1 కోటి రూపాయలు సంపాదించాలి, పిల్లల్ని కనాలి, మేడలు మిద్దెలు కట్టాలి. వద్దా? ఆయనకు వద్దంట. మీరు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, మీరు ఎవరు కూడా నువ్వు అంటలేరా అంటలేరు. మళ్ళీ పుట్టాలనుకుంటున్నారా, పుట్టొద్దు అనుకుంటున్నారా? ఏందో సామెది, మాకు అది తెలియదు ఇది తెలియదు. పుట్టుడేందో చచ్చుడేందో, ఉన్నామంటే ఉన్నాం అంతే కదా. తెలుసుకోండి కదా, పుడుతున్నాం చస్తున్నాం, పుడుతున్నాం చస్తున్నాం కదా. ఈ ఒక్క జన్మకే లేం మనం, అనేక జన్మల్లో పుడుతూ చస్తూ వస్తూ ఉన్నాం కదా. కేవలం మానవ శరీరమే కాదండి, కుక్కలు, నక్కలు, పందులు, గాడిదలు, దున్నపోతులు అన్నీ పుట్టి అన్నీ వచ్చినాం మనం. పక్షులు, కీటకాలు, క్రిములు అన్ని రూపాలు ధారణ చేసుకొని వచ్చినాం. జీవి మాత్రం సావది, అది మాత్రం వస్తూనే ఉన్నది. కానీ శరీరాలు పోతూ ఉన్నాయి కానీ మనం మాత్రం చచ్చేవాళ్ళం కాదు, పుట్టేవాళ్ళం కాదు కదా. మనం రోజు బట్టలు మార్చుకుంటామా లేదా? ప్రతిరోజు ఉదయం పూట లేస్తాము, బట్టలు మార్చుకుంటాము. ఈరోజు బట్టలు నిన్నటి వదిలేస్తాము, ఈరోజు కొత్త దుస్తులు వేరే ధరిస్తాము. అట్లా ఈ జీవి కూడా పోయిన శరీరాన్ని వదిలిపెట్టింది, ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకొని వచ్చింది. ఈ శరీరాన్ని కూడా వదిలిపెడుతుంది, ఇంకో శరీరాన్ని పట్టుకుంటుంది. మనం చచ్చేవాళ్ళం కాదు, పుట్టేవాళ్ళం కాదు, మనం ఎప్పుడూ ఉంటాం. అదే మనం తెలుసుకోవాల్సింది. శరీరాలు సత్యం కాదు, జగత్తు సత్యం కాదు, మనమే సత్యం. మనం ఎప్పుడూ ఉంటాం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనం ఉన్నామా లేదా? ఉన్నామంటారా లేదంటారు? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం. స్వప్నావస్థలో లేదా? ఉండవా? స్వప్నం ఎవరు చూస్తారు? ఎవరికి కనపడితే స్వప్నం నాకే కనపడుతుంది అంటావా లేదా? మరి ఇక్కడ ఉన్నోడిది అక్కడ ఉన్నోడి ఒక్కడేనా కాదా? ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ఇక్కడ మనం సత్సంగం చేస్తున్నాం అనేటువంటి జ్ఞానం నీకు ఉంది. స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత ఏదో స్వప్నం పడుతుంది, మళ్ళీ లేచిన తర్వాత నాకు ఇలాంటి స్వప్నం పడింది అని అంటావు. అయితే సత్సంగం చేసినాము అనేటువంటి జ్ఞానం ఉన్నోడే స్వప్నాన్ని చూశాడా? స్వప్నాన్ని చూసినోడు వేరే ఉన్నాడా? ఈ జాగ్రత్త జ్ఞానం గలవాడే స్వప్న జ్ఞానం గలవాడు, వాడు వేరే వీడు వేరేనా? అట్లాంటి ఎంతోమంది మారాల పడుతుంది మరి కదా. ఇప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్నోళ్ళమే స్వప్నం చూస్తున్నాము, స్వప్నంలో ఉన్నోళ్ళమే గాఢ నిద్రలో ఉంటున్నాము, గాఢ నిద్రలో ఉన్నోళ్ళమే మళ్ళీ జాగ్రత్తలోకి వస్తున్నాము. 3 అవస్థలు మారుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా మనకు. ఇప్పుడు జాగ్రత్త అవస్థ దీనికి అంటారు. మరి నిద్రపోతే స్వప్నావస్థ, ఆ తర్వాత గాఢ నిద్రలోకి పోతే అది సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల్లో తిరిగేది ఎవరు? నువ్వే. ఇక్కడ అనేక మంది లేరు, నువ్వు ఒక్కడవే. అట్లా పూర్వజన్మలో ఉన్నది నువ్వే, ఇప్పుడు ఉన్నది నువ్వే, ముంగట ఉండేది నువ్వే. కానీ పూర్వజన్మలో ఉన్న శరీరం ఇప్పుడు లేదు, ఇప్పుడున్న శరీరం ముందు ఉండబోదు. శరీరాలు మారుతూ ఉన్నాయి కానీ నువ్వు ఉన్నావు. చిన్నప్పుడు శిశువుగా ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు, ఇంత బాల్యావస్థలో వచ్చావు అప్పుడు నువ్వే ఉన్నావు, యవ్వనావస్థకు వచ్చావు అప్పుడు నువ్వే ఉన్నావు, ఇప్పుడు నడుము వంగింది కదా, ఏమైంది? ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది, ఇప్పుడు ఎవరు ఉన్నారు? నువ్వేనా కాదా? అంటే చిన్నప్పుడు ఉన్న నువ్వేనా, ఇప్పుడు వేరే ఇంకోటి వచ్చాడు ఈ శరీరంలోకి? చిన్నప్పుడు ఉన్న నువ్వే ఉన్నావా, ఇప్పుడు ఇంకోటి వచ్చాడు ఈ శరీరంలోకి? నువ్వే నువ్వు కదా అంటావా లేదా? చిన్నప్పుడు నా తాతను చూసినా అని అంటావు, నేనే ఇప్పుడు నా మనుమణ్ణి చూస్తానా అంటావు. వాడు వీడు ఒకడేనా? ఇద్దరా? ఒకడేనా? ఇప్పుడు శరీరంలో అవస్థలు మారుతూ ఉన్నాయి. శైశవావస్థ పోయింది, బాల్యావస్థ పోయింది, యవ్వనావస్థ పోయింది, వృద్ధావస్థ వచ్చింది, ఇది కూడా పోతుంది. కానీ నువ్వు మారినవా? శరీరం మారినట్టు నువ్వు మారినవా? శరీరం మారింది, చిన్నప్పుడు ఉన్న శరీరం ఇప్పుడు లేదు. మారిందా లేదా శరీరం? కానీ నువ్వు మారినవా? అదే నువ్వు ఉన్నావు. చూసావా? ఇంతనే వేదాంతం అంతా ఏం లేదు, కొండందవి ఎలుకను పట్టినట్టు ఉన్నది, అంతే, ఏం లేదు.
పెద్ద వేదాంతం కదా. అబో వేదాంతం ఎవరికి తెలుస్తుంది అంటారు. తెలిసిందా లేదా? శరీరంలో మార్పులు వచ్చేస్తున్నాయి, కానీ నాలో మార్పు లేదు. గత శరీరం అంటే పోయిన జన్మలో ఉన్న శరీరం అప్పుడు అది లేదు, ఇప్పుడు వేరే శరీరం ఉన్నది. ఇంకా మళ్ళీ జన్మలో వచ్చినప్పుడు అది వేరే శరీరం. శరీరాలు మారుతున్నాయి, కానీ నువ్వు మారవు, నువ్వు ఉంటున్నావు. నువ్వే సత్యము. ఈ శరీరాలు కానీ ఈ ప్రపంచం కానీ సత్యం కాదు. ఇంతనే వేదాంతం. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ. బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య, ఈ జీవుడు ఎవడో కాదు, బ్రహ్మమే. ఇంతే పెద్ద వేదాంతం అంటారు కదా. అబో పెద్ద వేదాంతం చెప్పొచ్చిన వాళ్ళే అంటారా కదా. ఎవడన్నా బాగా మాట్లాడుతున్నాడు అనుకో, మనకి ఏమంటాం, ఓ చాలు లేవా పెద్ద వేదాంతం చెప్పొచ్చు నువ్వు అంటారు. అంటే వేదాంతం అంటే పెద్ద గొప్పది అనుకుంటారు. ఏం లేదు, ఇంతే ఉన్నది వేదాంతం అంటే. ఏం లేదు, మూడే ముచ్చట్లు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపర. జీవుడు బ్రహ్మమే. ఇంత తెలియదా మీకు? ఇప్పుడు మీకు తెలిసిందా లేదా? అది గట్టిగా పట్టుకోండి చాలు. ఇది పట్టుకుంటే అయిపోయి మీకు జన్మ మరణాలు ఉండవు ఇక. కాబట్టి చూడండి, ఇది క్షేత్రమని, ఇతడు క్షేత్రజ్ఞుడని, ఏ జ్ఞానం అయితే మనకున్నదో, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, మరి పరమాత్మ అన్నీ వేరువేరు కాదు, ఒక్కటే అనే జ్ఞానం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం చేతనే మనకు జన్మవరణ రూప సంసారము తప్పుతుంది. అంటే మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చేది లేదు ఇక కదా. ఇప్పుడు వచ్చినాం కదా ముఖం పెట్టుకొని కదా. మనకు ముఖం ఉన్నదంటారా లేదంటారా? ఉంది కదా. కోపం వస్తుంది, వారి ముఖం లేనివాడా అని అంటే కోపం వస్తుంది, ఎందుకంటే ఉన్నది కదా. అయితే ఈ ముఖం సత్యం కాదు, ఇది పోతుంది. మళ్ళీ ముఖం రాకుండా చేసుకోవాలంటే జ్ఞానాన్ని పొందాలి. అంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు. దానికే మోక్షం అంటారు. మోక్షం అంటే ఏంది? మోక్షం అంటారు. మోక్షం అంటే ఏంది? మళ్ళీ జన్మించుట, మరణించుట అనేది ఈ జన్మవరణ సంసార చక్రం తప్పించుకోవడమే మోక్షం, ఏది కాదు. సరే, తర్వాత ఈ భగవద్గీత చాలా పవిత్రమైనటువంటి శాస్త్రము. దీనికి కూడా ఉపసంహారం అని అంటుంది. అంటే ఎక్కడనైతే ఉపక్రమింపబడిందో, ఎక్కడనైతే మొదలు పెట్టబడిందో ఉపసంహారం కూడా, సమాప్తి కూడా అక్కడే ఉంటుంది. దీనికి ఉపసంహారం అంట. భగవద్గీత ఎక్కడ మొదలు పెట్టబడింది? 2వ అధ్యాయము 11వ శ్లోకం నుంచి. అశోచ్యానన్న శోచస్తం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూంచ నాను శోచంతి పండితాః అని ఏమని చెప్పింది అంటే, పండితులైనటువంటి వారు చచ్చిన వారి గురించి కానీ సావనున్న వారి గురించి కానీ శోకించరు. అలా పండితులు అంటే జ్ఞానులు చచ్చిన వాళ్ళ గురించి శోకించరు. వాని కర్మ కొద్దీ వాడు పోయినాడు అని అంటారు. ఇక చావనున్నవారు అంటే ఉన్నోళ్ళు, వీళ్ళ గురించి కూడా ఏడవరు. ఉన్నోళ్ళ గురించి ఏడ్చేటోడు ఎవడు అంటే అజ్ఞాని కదా. ఎందుకు ఏడుస్తాడు? ఉన్నోళ్ళు ఉండనే ఉన్నారు కదా, ఎందుకు ఏడుస్తారు అని అంటే, ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, వీడు చెడిపోతే ఎట్లా కావాలి? వాడు చెడు అలవాట్లకు గురి అయ్యి, దుర్వ్యసనాలకు గురి అయ్యి, వాడు పతనం అయిపోతే ఎట్లా కావాలి అని దుఃఖం కలుగుతుంది. అంటే ఉన్నోని గురించి ఏడుస్తున్నాడు కదా. ఇంకా వాళ్ళకి చదువులు చదివించాలి, డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించాలి, ఒట్టిగానే వస్తాయా? కష్టపడాలి. ఇప్పుడు దుఃఖమా సుఖమా? దుఃఖం. ఉన్నోళ్ళ గురించి దుఃఖం. పోయినోళ్ళ గురించి ఏడుస్తారు కొంతమంది. ఎవరి గురించి ఏడవాలని అక్కర్లేదు. ఎందుకనంటే శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి అనివార్యం కదా. తస్మాత్ అపరిహార్యర్తే నత్వం శోచితం అర్హసు. అపరిహార్యం ఉన్నది. ఇప్పుడు మన వాళ్ళే పోయారు కానీ ఇంకా ఎవరు పోలేదా? అనాది కాలం నుంచి ఎవరు పోలేదా? మన వాళ్ళే పోయినరా? మన తాతనే పోయిండా? ఇంకెవరు పోలేదా? అందరూ పోతూనే ఉన్నారు కదా. మనం ఉంటామా? మనం కూడా పోతాం. దీన్ని ఎవడన్నా ఆపుతాడా? ఆపడు. మరి అటువంటి దానికి ఎందుకు ఏడవాలి? మనం ఆపితే ఆగేలాగా ఉంటే, ఆగకపోతే ఏడవాలి. అది ఎవరితోని కూడా ఆగే పని కానే కాదు. తప్పకుండా చచ్చేవాడు చస్తూనే ఉంటాడు, పుట్టేవాడు పుడుతూనే ఉంటాడు. ఎందుకు ఏడ్చేది? ఎవరి కోసం ఏడ్చేది? శరీరాల గురించి ఏడుస్తావా, ఆత్మ గురించి ఏడుస్తావా? పోనీ మీకు అడుగుతా, ఆత్మ గురించి ఏడుస్తావా, శరీరం గురించి ఏడుస్తావా? శరీరం అయితే నువ్వు ఎందరు ఆపినా ఆగేది కాదు, ఇదైతే పోయేదే, దాని గురించి ఏడ్చేది లేదు. ఆత్మ అంటావా, అది ఎప్పుడూ ఉండేదే ఉన్నది, అది సచ్చేదే కాదు. మరి ఎవరి కోసం ఏడుస్తావు చెప్పు? ఏడవడానికి అవకాశమే లేదు. పుట్టిగానే ఏడుస్తాం, బోరున ఏడుస్తాం కదా. ఎందుకు ఏడ్చేది? వాడు చచ్చిపోయిండు అని అంటాం. పోయినోడు చచ్చిండా, ఉన్నది చచ్చిందా? చచ్చిపోయిండు, చనిపోయిండు అంటాం కదా. ఏం చచ్చింది? ఎవడు పోయిండు? చచ్చింది శరీరం, అది ఉన్నది కదా. శరీరం గురించి ఏడుస్తున్నావా? శరీరం ఉన్నది, ఎందుకు ఏడుస్తావు? శరీరం అయితే ఉన్నది కదా. శరీరం గురించి ఏడుస్తున్నావా అంటే శరీరం ఉన్నది, ఎందుకు ఏడుస్తున్నావు? ఉండంగా ఎందుకు ఏడుస్తున్నావు?
ఆత్మ అంటావా, అది చావనే చావదు, దాని గురించి ఏడిచేది ఏమవసరం? ఇదంతా భ్రాంతి. ఇదొక ప్రథ, అంటే ఒక సంప్రదాయం పడ్డది మన సమాజంలో. చచ్చిన వారి ఇంట్లో ఏడవాలి, ఏడవకపోతే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఏడవాలి, అంతేగాని చచ్చినోని కోసం అయితే ఏడిచేది లేదు ఎవడు. నిజంగా చెప్పుకుంటే చచ్చినోని కోసం ఏడుస్తారా, ఉన్నోని మన కోసం ఏడుస్తున్నామా? చచ్చినోని కోసం ఏడుస్తున్నావా, మన కోసం ఏడుస్తున్నావా? చెప్పండి. చచ్చినోని కోసం ఎవ్వడు ఏడవడం లేదు, మన కోసమే ఏడుస్తున్నావు కదా. నువ్వు ఉన్నప్పుడు మంచిగా తెచ్చిపెట్టేవి రో నా అయ్యా, ఇప్పుడు మేము ఎట్లా బతకాలి రో నా అయ్యా, కమ్మకమ్మగా పెట్టేది రో నా అయ్యా, మాకు ఎవరు పెట్టాలి రో నా అయ్యా, నేను చూడంగానే మా కడుపు నిన్నట్టు అయ్యేది రో నా అయ్యా, ఏడుస్తారు కదా. మన కోసం ఏడుతున్నారా, వాని కోసం ఏడుతున్నారా? చెప్పండి. మన కోసమే ఏడుస్తున్నాం, వాని కోసం ఎవడు ఏడవలేం కదా. మరి మన కోసం ఎందుకు ఏడిచేది? నీ కాళ్ళు కండ్లు చేతులు అన్నీ ఇచ్చిండు కదా భగవంతుడు, చేసుకొని బతుకు. వాడు చేసి పెడితే నేను తిన్నా, ఇప్పుడు నేను ఎట్లా బతకాలని ఎందుకు ఏడుస్తున్నావు కదా. బ్రతుకు, నీ ప్రారంభం ఉన్నది, చేసుకొని బతుకు. అందుకని ఏడవడానికి అసలు ఆస్కారమే లేదు, కారణమే లేదు ఏడవడానికి. ఇప్పటికనే ఏడుస్తున్నాడు. అక్కడ మొదలైంది. ఎక్కడ? భగవద్గీత 11వ శ్లోకంలో అశోచ్యానన్న శోషస్తం. అక్కడ మొదలయ్యి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అక్కడ ఉపసంహారం అయింది. 18వ అధ్యాయము 66వ శ్లోకం. అక్కడ భగవద్గీత సమాప్తమైంది. అక్కడ కూడా ఏం చెప్పినాడు? మా శుచః అన్నాడు. అక్కడ కూడా ఏడవకు అన్నాడు. అంటే ఏడవకు అని మొదలుపెట్టి ఏడవకని సమాప్తం చేసినాడు. ఉపక్రమం ఉపసంహారం ఒక చోట అయిపోయినాయి కదా. అందువల్ల ఇక మధ్యలో చెప్పేదంతా కూడా ఆత్మ గురించే విచారణ ఉన్నది. ఆత్మ కంటే వేరే విచారణ లేనే లేదు ఇక్కడ. అయితే ఆనుషంగికంగా అవాంతర విషయాలు చెప్తాడు భగవంతుడు. కర్మ, మరి ఉపాసన, యజ్ఞము, జపము, దానము, అవి ఇవి అన్నీ చెప్తాడు. అవాంతర విషయాలు ఎన్నో చెప్తాడు. కానీ అన్నిటి యొక్క ముఖ్య లక్ష్యము ఏం చెప్పేది ఉన్నది? ఆత్మను గురించే చెప్పేది ఉన్నది. జీవుడే పరమాత్మ, అదే ముఖ్య విషయం. అదే ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాం. సకల వేదాంతాలకు విషయం, ఉపనిషత్తులకు విషయం జీవో బ్రహ్మైవ నాపరహ తత్వమసి అని చెప్తున్నాయి. అదే విషయాన్ని ఇక్కడ చెప్పినాడు. ఇది మహావాక్యం. ఏది? భగవద్గీతలో మహావాక్యం ఇది. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అందుకని మొత్తం భగవద్గీతకు అంతా కూడా ఇది ఒక నిట్రాడు అంటారు కదా. గుండ్రంగా గుడిసె వేస్తే నడుము ఒకటే గుంజ ఉంటుంది, అదొక్కటి కూలిందనుకో మొత్తం గుడిసె కూలిపోతుంది. అట్లా ఈ ఒక్క శ్లోకమే మొత్తం భగవద్గీత యొక్క ముఖ్య సారభూతమైనటువంటి విషయం. అందుకే ఇక్కడ విచారణ చాలా చేయవలసి వస్తుంది. మొత్తం భగవద్గీత అంత సారం అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంది. సంపూర్ణ వేదాల యొక్క సారం భగవద్గీత అయితే, భగవద్గీత సారం అంతా కూడా ఈ ఒకటే శ్లోకం. జీవో బ్రహ్మైవ నాపరహ. క్షేత్రజ్ఞుడు, అన్ని శరీరాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు జీవుడు ఎవడైతే ఉన్నాడో అది పరమాత్మనే. మాం విద్ధి, నేనే అని తెలుసుకో అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి చాలా మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి వెన్నెముక లాంటిదన్నమాట, అద్భుతమైనటువంటి శ్లోకం. కాబట్టి విచారణ ఎక్కువగా చేయవలసి వస్తుంది. అయితే మామూలుగా పురాణాలు అవి ఇవి చెప్తూ ఉన్నాయి. అహంకార మమకారాలు ఉండొద్దు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే త్యాగ బుద్ధి ఉండాలి. ఇది నాది, ఇది నాది, ఇది నేను అనేటువంటి అహంకార మమకారాలు ఉండొద్దు. అది ఒక యజమాని ఉంటాడు అనుకోండి, ఆ ఇంట్లో ఒక 4 సభ్యులు ఉన్నారు కదా. ఇప్పుడు 4 కాడికే వచ్చింది కదా. హమ్ దో హమారే దో, అంతేనా లేదా? మేమిద్దరము, మా పిల్లలు 2. కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు? ఇప్పుడు 4. పూర్వకాలంలో 30 మంది దగ్గర ఉంటుండ్రు. నేను చూసిన ఒక అమ్మగారికి 25 మంది పిల్లలు, 25 మంది పిల్లలు ముసలమ్మ ఉండే. అప్పుడు అట్లా ఉండే. ఇప్పుడు లేదు, 2. ఇంకా ఒకలే అంటున్నారు. ఇప్పుడైతే ఒకరు చాలు నాయన అంటారు. సరే, కుటుంబంలో ఉన్నారు 4. ఆ 4ని ఒక యజమాని పోషిస్తూ ఉన్నాడు. అతడు అనుకుంటాడు, నేను కష్టం చేసి వీళ్ళనందరినీ పెంచుతున్నా, పోషిస్తున్నా అంటాడు. అంటే నేను పోషిస్తున్నా అనేది ఏంటిది? ఇది అహంకారం కదా. నేను పోషిస్తున్నా అనేది అహంకారం. వాస్తవంగా నువ్వు పోషించడం లే. వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు పోతారు. నువ్వు కాదు పోషించేది. కానీ నేను పోషిస్తున్నాను, నేను పెంచుతున్నాను, పెద్ద చేస్తున్నాను, చదివిస్తున్నాను అని అంటావు. నువ్వేం చేయడం లేదు. నీలో ఉన్న పరమాత్మ ఉన్నాడు కాబట్టే ఆ పరమాత్మ యొక్క ప్రేరణ చేత నిన్ను నిమిత్తంగా పెట్టుకొని చేయిస్తున్నాడు భగవంతుడు. చేసేది వాడే, నీతో చేయిస్తున్నాడు, చేసేది నువ్వు కాదు. ఈ విషయంలో ఒక దృష్టాంతం చెప్తాను.
చెప్పాలి కదా, ఒక కథ చెప్పాలి కదా, చెప్పాలి. ఇది నిజంగా జరిగిన ఘటన. ఇది ఏదో కపోల కల్పన కాదు. శివాజీ మహారాజ్ ఆయన జీవితంలో జరిగిన ఒక ఘటన. ఒకసారి ఆయన రాజ్యంలో కరువు ఏర్పడింది. కరువు అంటే అనేక సంవత్సరాలు వర్షాలు పల్లె, పంటలు పండలే, ఇక తినడానికి కష్టమైంది ప్రజలకు, కరువు ఏర్పడింది. అప్పుడు రాజు యొక్క విద్యుక్త ధర్మం ఉంటుంది, ప్రజలను సుభిక్షంగా వాళ్ళను పరిపాలన చేయాలి, ఎవరికి కూడా కష్టం కలగకుండా చూడాలి, అది రాజు యొక్క కర్తవ్యం ఉంటుంది. మరి కరువు అయితే వచ్చింది, తినడానికి ఆహారం లేదు, ఇప్పుడు ఎట్లా చేసేది, ప్రజల యొక్క ఇబ్బందులు ఏ విధంగా వాటిని కడతీర్చేది అని ఆలోచించాడు. ఆలోచించి అనుకున్నాడు, ఒక పెద్ద కోట గోడ కడతా. కోటలు ఉంటాయి కదా, పూర్వ రాజులు కోటలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. గోల్కొండ కోట అక్కడ ఉంది, అక్కడ సామర్ల కోట, అదోటి కోటలు కీటలు ఉన్నాయి కదా ఇక్కడ ఉంటాయి. అయితే అనుకున్నాడు, పెద్ద కోట చాలా వెడల్పుతోనే కట్టిస్తా. కోట కట్టితే ఈ ప్రజలకేం ఉపయోగం ఉన్నది అంటే, అది కట్టడానికి ప్రజలందరినీ పిలిచి దానిలో నియుక్తులను చేస్తా, ఆ పనిలో నిమగ్నం చేస్తే వాళ్ళకు ప్రతిరోజు వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రాజకోశం నుంచి వారికి కొంత వాళ్ళు పనిచేసిన కాడికి నేను డబ్బులు ఇస్తాను, లేదా ధాన్యం తెప్పించి వేరే రాజ్యం నుంచి, కదా వేరే రాజ్యం అంతటా కరువే ఉంటుందేమి, వేరే రాజ్యంలో ఉంటాయి, అక్కడి నుంచి ధాన్యం తెప్పించి అందరికీ సరఫరా చేస్తాను. ఈ ప్రకారంగా వాళ్ళు పని చేసినట్టు ఉంటుంది, ఇటు కోట కూడా కట్టినట్టు ఉంటుంది, కరువును తీర్చినట్టు కూడా ఉంటుంది. వాళ్ళకి ఏ లోటు లేకుండా నేను ధాన్యాన్ని సరఫరా చేస్తా, వాళ్ళు పని చేస్తూ ఉంటారు, కోట కూడా అయిపోతుంది అని ఆలోచించి కోట కూడా కట్టేది ప్రారంభం చేశాడు. ఇక లక్షలాది మంది, పెద్ద విశాలమైనటువంటి కోట కూడా కాబట్టి లక్షలాది మంది ప్రజలందరూ కూడా వచ్చి ఆ పనిలో నిమగ్నమవుతున్నారు. ప్రతిరోజు కూడా వారికి వేతనం దొరుకుతుంది, ధాన్యం దొరుకుతుంది, హాయిగా తింటున్నారు. ఈ కరువు అనేది వాళ్ళకి అనిపిస్తలేదు, హాయిగా పని చేసుకుంటున్నారు, తింటున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇట్లా బ్రహ్మాండంగా మంచిగా పరకోట అంటారు, కోట అంతా కట్టారు. అంతా కట్టిన తర్వాత ఒకసారి ఆ శివాజీ మహారాజు ఆ కోట గోడ మీద పైన చాలా ఎత్తుగా ఉన్నటువంటి దాని మీదకి వెళ్ళి అంత ఎగాదిగా చూశాడు. కోట ఎంత కట్టిందో అంత చూసి, వాహ్ చాలా బాగా కట్టించాను, నేను ఈ ప్రజలను అందరినీ కూడా పోషించాను, ఈ కోట గోడ అనేటువంటి నిమిత్తం చేత ప్రజలను అందరినీ కూడా నేను పోషించాను. ఒకవేళ నేనే కనుక ఈ ఉపాయం చేత వాళ్లకు సదుపాయం కల్పించకపోతే, జీవనోపాధి కల్పించకపోతే అందరూ మలమల మాడి చచ్చేవాళ్ళు, అన్నమో రామచంద్ర అని చనిపోయేవారు. ఏదో మొత్తం మీద నేను వాళ్ళందరినీ కాపాడుకోగలిగాను, ప్రజలకు నేను వ్యవస్థ చేయగలిగాను అనేటువంటి ఒక ఆలోచన ఆ శివాజీ మహారాజులో వచ్చింది. అంటే ఏమి, నేనే వీళ్ళందరినీ పోషించాను అనేటువంటి ఒక అహంకారం వచ్చేసింది. నేను కనుక వీళ్ళకు ఈ వ్యవస్థ చేయకపోతే అందరు చచ్చేవాళ్ళు, ఆకలితో అలమటించి చచ్చేవాళ్ళు. కాబట్టి నేను వీరందరినీ పోషించాను, వీళ్ళందరినీ రక్షించాను అని ఒక చిన్న అహంకారం వచ్చేసింది. వాళ్ళ గురువు సమర్థ రామదాస్, శివాజీ మహారాజ్ కాలంలోనే సమర్థ రామదాస్ ఉండే. వాళ్ళ గురువు సమర్థ రామదాస్, మహారాష్ట్రలోనే జరిగిన కథ ఇదంతా. ఆయన సర్వేగుణుడు కాబట్టి అతడు ఏ కుటీరంలో ఉన్నాడు, రాజ్యం నుండి చాలా దూరంగా ఉన్నాడు. సమర్థ రామదాస్ కుటీరంలో ఉన్నాడు. అతడు ధ్యానంలో ఉంటున్నప్పుడు ఒకసారి ఇట్లా స్ఫురణ అయ్యింది. ఏమని అంటే, శివాజీ మహారాజుకు అహంకారం కలిగినట్టు అతనికి స్ఫురణ అయింది. వెంటనే లేచాడు. ఒకవేళ ఈ విధంగా అహంకారం కనుక ఉంటే ఈ అహంకారంతోనే కొన్ని చెడు పనులు కూడా చేయవచ్చు. ఎందుకంటే రాజు ఉన్నాడు, శాసకుడు ఉన్నాడు, అతని సత్తా నడుస్తుంది, ఏమైనా చేయగలుగుతాడు అహంకారంతో. అంటే చెడు పనులు అంటే ప్రజలకు హానికరం అయినటువంటి పనులు కూడా చేయవచ్చు. జబర్దస్తిగా ఏదన్నా పన్నులు ఎక్కువ వసూలు చేయడము, లేదా ఇంకా వేరే ఏదైనా దుర్వ్యసనాలకు లోనయ్యి వాళ్ళను అదిపిపెట్టి వాళ్ళ మీద అజమాయిషి చెలాయించి, అధికారాన్ని చెలాయించి అహంకారాన్ని సాగించవచ్చు. ఇది మంచిది కాదు. అహంకారం ఉంటే ఇటు ప్రజలకు నష్టమే, ఇటు ప్రజాపతి అయినటువంటి శివాజీకి కూడా నష్టమే. ఇది బాగుండదు. ఎందుకంటే గురువు కదా, లోక కళ్యాణం కోసం వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. మరి లోకం చెడిపోతూ ఉంటే, లోకానికి నష్టం జరుగుతూ ఉంటే ఎట్లా ఊరుకుంటాడు భగవంతుడు, గురుదేవుడు? ఎందుకంటే లోక కళ్యాణం కోసమే, లోకహితం కోసమే వారి జన్మ వచ్చింది. పరోపకారాయ ఇదం శరీరం అనేటువంటి నానుడి.
వాళ్ళ యొక్క నినాదం. కాబట్టి విచారం చేశాడు, శివాజీలో ఈ అహంకారం కనుక ఉన్నట్లయితే అతనికి కూడా హాని, మరి ప్రజలకు కూడా నష్టమవుతుంది అని చెప్పి ఈ అహంకారాన్ని తీసేయాలి అని చెప్పి అతడు రాజధాని నగరానికి వచ్చాడు. రాజవాడకు వస్తుంటే అతడు కాలినడకలో వస్తుంటే శివాజీ చూశాడు దూరం నుంచి. అతని యొక్క సింహాసనం మీద కూర్చొని ఆ గురుదేవుడు వస్తుంటే చూశాడు. వెంటనే సింహాసనం దిగి ఎదురుగా పోయి సాష్టాంగ నమస్కారం చేసి, ఏ గురుదేవా, నువ్వు అకస్మాత్తుగా ఎందుకు వచ్చినట్టు? మీరు వస్తున్నానని నాకు చిన్న కబురు పంపితే నేను నీకు పల్లకి పంపిస్తుంటే కదా, మంచిగా పల్లకిలో వస్తుండే వాడివి కదా, నువ్వు కాలినడకతో ఎందుకు వస్తున్నావు? ఇంత అకస్మాత్తుగా రావాల్సిన పని ఏమున్నది అని అంటే ఆయన రామదాసు కొంచెం నవ్వుకున్నాడు. సరేలే, నువ్వు పెద్ద కోట కూడా కట్టించావని నాకు తెలిసింది, ఆ కోట కూడా చూద్దామని నాకు బుద్ధి కలిగింది, అందుకని వచ్చాను అన్నాడు. అప్పుడు ఇక తీసుకుపోయాడు, తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు గురుదేవుణ్ణి. తను స్వయంగా ఏ సింహాసనం మీద కూర్చుంటాడో ఆ సింహాసనం మీద గురుదేవుని కూర్చుండబెట్టి పాదపూజ వగైరా అన్ని చేసి, ఆ తర్వాత ఇక కొంచెం విశ్రాంతిగా ఉన్నప్పుడు, గురుదేవ, మహాత్ములు ఊరికి రారు కదా, ఏదో ఒక నిమిత్తాన్ని తీసుకొని వస్తారు కదా, మీరు ఏదో నెపంతోనే వచ్చారు, ఏదో పని మీదనే వచ్చారు, అది ఏదో చెప్పండి దయచేసి. ఒకవేళ నా వల్ల ఏదైనా సేవ చేసేది కనుక ఉంటే అది చెప్పండి, నేను మీ సేవ చేస్తాను అన్నాడు. అప్పుడు సమర్థ రామదాస్ అంటాడు, ఏం లేదు, ఒక చిన్న పని ఉన్నది, ఆ పని చేయించు అన్నాడు. ఆ పని చేయించు. ఏంటి స్వామి చెప్పండి, ఆజ్ఞ ఇవ్వండి అంటే, ఆ సమర్థ రామదాసు ఆ కోట గోడనంతా ఎగాదిగా చూశాడు. చూసి ఒక దగ్గర పెద్ద బండరాయి పడి ఉంది. ఆ కోట కూడా కట్టగా మిగిలింది ఒక బండరాయి, అక్కడనే పడి ఉంది ఒకటి. అయితే ఆ బండరాయిని తీసుకొచ్చి దాన్ని పగలగొట్టించు అన్నాడు. ఆ రాయిని తీసుకొచ్చి పగలగొట్టించు అన్నాడు. సరే స్వామీజీ, అదెంత పని అని ఆ బండలు పగలగొట్టే వాళ్ళు ఉంటారు కదా, ఎవరంటారు వాళ్ళు, ఏమంటారు వాళ్ళకి, బండలు పగలగొట్టే వాళ్ళు అక్కడ ఏవేవో అంటారులే, ప్రాంతానికి ఒక భాష. వాళ్ళను పిలిపించి వాళ్ళతోని ఆ పెద్ద బండను వాళ్ళు మొదలు చిన్న రంధ్రం చేస్తారు చుట్టతోనే. అయితే అది చిన్న ఉంటుంది, చిన్న రంధ్రం చేస్తారు, అక్కడో రంధ్రం ఇక్కడో రంధ్రం చేసి దానిలో ఇనుపై మేకులు పెడతారు, ఇనుపై కడ్డీలు అలా పెట్టి పెద్ద గన్నుతోని కొడితే అది పగిలిపోతుంది. అట్లా దాన్ని పగలగొట్టించాడు. పగలగొట్టించేసరికి ఒక ముక్క ఇటు పడింది, ఒక ముక్క అటు పడింది. కానీ ఒక విచిత్రం ఏంటంటే, ఆ రెండు ముక్కలు అయిపోయిన తర్వాత ఆ బండలో నుంచే ఇంత పెద్ద కప్ప దుంకింది బయట, ఇంత పెద్ద కప్ప బయట దుంకింది. అందులో ఇంత చిన్నగా గుంటలాగా ఉన్నది, నడుమ ఆ బండరాయి మధ్యలో ఇంత గుంటలాగా ఉన్నది. ఆ గుంటలో ఉండింది ఇంత దగ్గర ఆ కప్ప. అది ఎప్పటి నుంచి ఉన్నది, అది ఈశ్వరునికే ఎరక. ఇంత గుంటలాగా ఉన్నది, అందులో ఆ కప్ప ఉంది. పగులగొట్టేసరికి అది బయట దొరికింది. అప్పుడు శివాజీ మహారాజ్ చూస్తాడు, గురుదేవా, అమ్మా, ఆ కప్ప అంతటి ఘనీభూతమైనటువంటి బండ కదా, మెసలే రాదు అక్కడ. అటువంటి స్థలంలో ఈ కప్ప ఎలా జీవించగలిగింది, దానికి ఎవరు ఆహారం ఇచ్చారు, ఎట్లా బ్రతికింది అది అని శివాజీ మహారాజు ఆ గురుదేవుని అడిగినాడు. అప్పుడు మళ్ళీ నవ్వుకున్నాడు ఆ గురుదేవుడు. నవ్వుకొని అన్నాడు, ఇప్పుడు ఇంతమందిని నువ్వు పోషించావా లేదా? లక్షలాది మందిని నువ్వు వాళ్ళకు ధాన్యం ఇచ్చి, ధనం ఇచ్చి, వాళ్ళకు కరువు కాటకాల నుంచి రక్షించి వాళ్ళందరినీ నువ్వు పోషించావు కదా, నీవే పోషించి ఉండవచ్చు దీన్ని కూడా అని అన్నాడు. ఈ కప్పను కూడా నీవే పోషించి ఉండవచ్చు, నీ వల్లనే ఇది బతికింది ఇంత దగ్గర అన్నాడు. వెంటనే శివాజీ మహారాజుకు మొత్తం ఫోల్డర్ ఓపెన్ అయిపోయింది కదా. ఆయన ఏమైనా దానికి నీళ్లు పోసిండా, ఏమైనా అన్నం పెట్టిండా, దానికి ఏమైనా ధాన్యం ఇచ్చిండా ఆ కప్పకు? లేకున్నా కూడా బ్రతికిందా లేదా అది? అంటే గురుదేవుడు నాలో కలిగినటువంటి అహంకారాన్ని గుర్తించి నాకు గుణపాఠం చెప్పడానికి వచ్చిండు ఇప్పుడు అని తెలిసిపోయింది శివాజీ మహారాజుకు కదా. దాన్ని బ్రతికించున్నాడు ఎవడు? కప్పను బ్రతికించున్నాడు ఈశ్వరుడు, అంతేనా లేదా? ఈశ్వరుడే దానికి లోన ఉంటే కూడా దానికి అన్ని సదుపాయాలు ఏర్పరిచాడు. మరి వీళ్ళందరినీ పోషించేవాడు ఎవడు? మనందరికీ అన్నం పెట్టేవాడు ఎవడు కదా? ఎవడు సృష్టించిండో వాడే పోషిస్తూ ఉన్నాడు. మనం ఉట్టిగా వృథా అభిమానాన్ని పొందుతున్నాము. నేను చేస్తే వీళ్ళందరూ బతుకుతున్నారు, నేను కనుక పోషించకపోతే వీళ్ళు పిట్టలు గూళ్ళు పెట్టే కాడికి పోతుండ్రి అని అంటారు. అంటే చచ్చిపోతుండ్రి, శ్మశానానికి పోతుండ్రి వీళ్ళంతా నేను పోషించకపోతే అని మనకు అహంకారం వస్తుంది కదా. మరి ఎవరు పోషిస్తున్నారు అందరినీ
ఆ కప్పని ఎవడు పోషించాడు? ఈశ్వరుడు, పరమాత్మ. మనందరినీ వాడే పోషిస్తున్నాడు. అయితే వృతాభిమానాన్ని పొందుతారు. నేను కష్టం చేస్తే వీళ్ళందరూ బతుకుతున్నారు అంటారు. కానీ ఆ కష్టం చేయడానికి సంకల్పాన్ని ఎవరు కలిగించారు? ఆ కష్టం చేయడానికి శక్తిని ఎవరిచ్చారు? ఆ సమయం ఎవరిచ్చారు? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు కష్టం చేయగలిగినావు. ఆ ఆరోగ్యాన్ని ఎవడిచ్చాడు నీకు? విచారం చెయ్యి. ఎవడిచ్చాడు? పరమాత్మ. తెలిసిందా? అందుకని వృథాభిమానాన్ని పొందకూడదు అని అప్పుడు ఆ సమర్థ రామదాసు అందరినీ, ప్రజలను అందరినీ పిలిపించు, నేను సత్సంగంలో కొన్ని విషయాలు చెప్పేది ఉంది అన్నాడు. అప్పుడు ప్రజలందరినీ పోగు చేసి ఒక దగ్గర అందరినీ కూర్చుండబెట్టిన తర్వాత అప్పుడు సమర్థ రామదాసు కాసేపు మనలాగా సత్సంగం చెప్పినాడు అనమాట. చూడండి ప్రజలారా అని అందరినీ ఉద్దేశించి, రాజుకు కూడా ఉద్దేశించి చెప్తూ, ఎవరు కూడా ఈశ్వరుని మీద విశ్వాసం పెట్టండి. ప్రతివాడు కూడా ఈశ్వరుని మీద విశ్వాసం పెట్టండి. అతడే సృష్టికర్త, అతడే పాలనకర్త, అతడే సంహారకర్త. మనం ఎవరం కూడా కాదు. అతని అనుగ్రహంతోనే మనందరం బ్రతుకుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, మన పనులు చేసుకుంటూ ఉన్నాం, మన అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాం. అతని అనుగ్రహం లేకపోతే ఏదీ జరగదు కదా. ఈ శరీరం నుంచి చేతనం కనుక పోతే ఏమంటారు? దీనికి శవం అంటారు. తెలిసిందా? అతని అనుగ్రహం ఉన్నదనే మనం అన్ని వ్యవహారాలు చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈశ్వరుని మీద విశ్వాసం పెట్టండి. మరియు నేను నేను అనేటువంటి అహంకారాన్ని వదిలిపెట్టండి. మరి అంతఃకరణలో ఉన్నటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, ఈ ఐదింటిని వదిలిపెట్టండి చెప్పినాడు అనమాట. కామాన్ని వదిలిపెట్టండి. కామం అంటే కోరిక కదా. ఆ కోరికలను వదిలిపెట్టండి. ఆ కోరికను వదిలిపెట్టాలంటే ఏం చేయండి? ఒకే ఒక భార్యను చేసుకొని మీ గృహస్థ ధర్మాన్ని నిర్వహించండి. అంతేగాని పరదారా గమనము అంటే పరస్త్రీ గమనం కానీ, ఇతర స్త్రీలను చూడడం కానీ, వేరే వికారంగా మాట్లాడడం కానీ అటువంటి పనులు చేయొద్దు. మీరు కామాన్ని జయించండి. కామోస్మి భరతర్షభ అన్నాడు కదా. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని భగవంతుడు చెప్తాడు. చెప్పిండు కదా ఏడో అధ్యాయంలో కదా. ధర్మానికి విరుద్ధం కానటువంటి కామము నేనే అన్నాడు భగవంతుడు. అందుకని ధర్మపత్నితో నువ్వు వ్యవహారం చెయ్యి, అంతేగాని ఇతర స్త్రీల ముఖం చూడొద్దు. ఇట్లా వ్యవహరించండి అని చెప్పినాడు. మరి క్రోధాన్ని జయించాలంటే శాంతిని వహించండి, క్షమాశీలతను వహించండి, ఓర్పు కలిగి ఉండండి. ఎవరైనా బలవంతుడు మిమ్మల్ని కొట్టాడే అనుకో, మళ్ళీ నువ్వు వాళ్ళని మళ్ళీ కొట్టడానికి, రివెంజ్ తీసుకోవడానికి, ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నం చేయకు. ఎవరైనా కోపగించినా కానీ మళ్ళీ తిరుగా తిట్టకు కదా. ఎవరైనా మనకు ఆఘాతం కలిగించారు, నష్టం కలిగించారు, కోపం చేయకు, శాంతిని వహించు అంటాడు. ఆ శాంతమే నిజమైన భూషణం మనిషికి. ఈ భూషణాలు, ఈ ఆభరణాలు భూషణాలు కావు. శాంతమే నిజమైన భూషణం. అందుకని శాంతిని వహించు, ఓర్పును కలిగి ఉండు అన్నాడు. మరి లోభం కలిగి ఉండకు అన్నాడు. లోభం అంటే ధనాన్ని సంపాదించడం, సంపదను సంపాదించడం, డబ్బులు సంపాదించడం. మరి ఒక్క పైసా ఖర్చు పెట్టేది లేదు అంటే నడుస్తుందా బాబా? రావాలే కానీ పోవద్దు. ఇంకా ఎట్లుంటుందంటే నాది నాకే ఉండాలి, పక్కొంది కూడా నాకుంటే బాగుండు అంటాడు. ఇది లోభం. అటువంటి లోభ బుద్ధి ఉండొద్దు. అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి. వృథా ఖర్చులు పెట్టకండి, పనికిరాని ఖర్చులు పెట్టకండి కదా. కొందరు పనికిరాని ఖర్చులు పెడతారు. ఇంట్లో మనకు పాత్రలు ఎన్ని ఉండాలి అన్నీ ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనదే 10 పెట్టుకుంటారు ఇట్లా. అలా ఏమంటారు దానికి? అలమారా ఏమంటారు దాన్ని? అలా మనకు ఒక పాత్రతో సరిపోతుంది. ఇట్లా కనపడితే మొత్తం టాప్ కంటేటట్టు అన్ని లెంటల్ మీద కూడా ఇట్లా ఉంటాయి అన్నీ. అవి సంవత్సరానికి ఒకసారే తీస్తారు. దీపావళి పండుగకు ఒకసారి తోమాలి కదా. సంవత్సరానికి ఒకసారే తీస్తారు. మళ్ళీ వాటిని ఉపయోగం కూడా చేసుకోరు. కేవలం తోమి మళ్ళీ ఆడబెడతారు అంతే. రోజు వాడేది ఒకటే కదా. చీరలు అమ్మో పెట్టె నిండా ఉంటాయి కదా. పెట్టె నిండా మార్కెట్లోకి ఒకటి కొత్త నమూనా చీర వచ్చిందంటే అది ఇంట్లోకి రావాల్సిందే అంతే. అది తేలేదంటే ఇక లడాయి చాలు, ఇంట్లో లొల్లి చాలు ఇక కదా. ఏమి నీకు ఎప్పుడన్నా అడిగినా నేను ఇది తెమ్మన్నా అది తెమ్మన్నా? పక్క ఒక చీరనే కదా తెమ్మన్నది నేను. ఇంతే నాకు చాలు తమలపాకు తొడిమే 10,000 అందరి ఓలే అడిగేదని కాదు
కొందరు ఓళ్ళ కుసిరేదని కాదు. కాడి ఎడ్ల నమ్మి నాకు కడియాలు దేరమొగడ ఇంతే నాకు చాలు. తమలపాకు తొడిమే 10,000. ఇట్లే అంటారు కదా. నిజంగా అబద్ధమా? ఎప్పుడన్నా నీకు అడిగినా నేను? వారు పక్క వాళ్ళు అయితే అది తెచ్చుకుంటారు, ఇది తెచ్చుకుంటారు, ఏమేమో తెచ్చుకుంటారు, అట్లా అడిగినా నీకు? ఇది ఒక్కటే కదండి అడిగింది, తీసుకురా. అయ్యో పైసలు లేవే నా దగ్గర, డబ్బులు లేవు. ఇగో కాడి ఎడ్లు ఉన్నాయి కదా మనకి వ్యవసాయం చేసుకోవడానికి, ఆ ఎడ్లనైనా అమ్మి కానీ నాకు కాళ్ళ కడియాలు తీసుకురా, అంతే. తెచ్చే తీరాలే, లేదంటే నేను బావిలో దుంకుతా చూడు. ఇక బెదిరిస్తుంది. ఇక నిజంగానే పోయి బావిలో దుంకితే నా ఇచ్చేది పోతుంది, ఊరంతా నా నోట్లో ఉంచుతారని వాడు ఇక నాయిలాజుకు ఆ స్తోమత లేకున్నా కానీ అప్పో సప్పో తెచ్చి అంతా తెచ్చేస్తారు కదా. అయిపోయి తెచ్చి పెట్టుకోగానే ఏమైనా కడుపు నిండిందా కదా? విచారం చేయనా లేదా? మన ఇంటి పరిస్థితి ఏమున్నది కదా? అప్పు సప్పు లేకుండా ఉన్నదానిలో తృప్తిగా ఉంటే మనం శాంతిగా సుఖంగా ఉండగలుగుతాం. అప్పులు చేస్తే సుఖం ఉంటుందా? వాడు నెలకోసారి వస్తాడు, ఏమైతే వడ్డీదే అసలుదే అంటాడు, లేకపోతే రచ్చబండ కాడికి ఈడుస్తాడు వాడు, అవునా లేదా? మరి ఉన్నదాంతో తృప్తిగా ఉంటే సరిపోతుంటాయి కదా. లేనిది కోరి దుఃఖాన్ని తెచ్చుకుంటామే, పనికిరాని అన్ని. చూసారా? చూడు, చీరలు ఎన్ని ఉంటాయి, పెట్టే నిండా ఉంటాయి. అది రోజు కట్టేటి 2 చీరలు, ఇవాళ ఒకటి రేపు ఒకటి, ఎల్లుండి మళ్ళీ ఇదే, ఇవాళ ఉతికిందే మళ్ళీ ఎల్లుండి. రోజు కట్టేటి 2 కదా, మిగతా అట్లే ఉంటాయి కదా. అవి ఎప్పుడు తీస్తారు? దసరా, దీపావళి, సంక్రాంతి కదా. అప్పుడు అందులో అన్నీ ఉన్నాయి, అందులో ఒకటే మళ్ళా పట్టు చీరే ఒకటే తీస్తారు, మిగతా అన్నీ అట్లే ఉంటాయి. అవి పురుగులు పట్టిపోతాయి, అందులోనే రంధ్రాలు చేస్తాయి. ఈ పనికిరాని కదా ఇవన్నీ, పనికిరాని వేషాలు చేస్తారు కదా. వృథా ఖర్చులు పెట్టకూడదు. మనకి ఎంత అవసరం అంతా తీసుకోవాలి అంతే. మనకు రోజువారీగా మన నిత్య జీవితంలో ఏ వస్తువు అయినా కానీ మనకు ఏవే అవసరమో అన్నీ పెట్టుకోవాలి. మిగతా అన్ని పనికిరాని తెచ్చి అన్నీ పెట్టుకునేది ఏం లాభం కదా. కాబట్టి ఖర్చు పెట్టకుండా కొందరు ఏం చేస్తారంటే, అమ్మో వద్దు నేను తేను అంటాడు. అవసరం ఉన్నది కూడా లేకుంటే నడుతుంది, ఎట్లో వెళ్ళది అంటాడు. కదా. సరే, ఈ విధంగా ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడ పెట్టాలి, తప్పకుండా పెట్టాలి. ఇప్పుడు ఇంట్లో పెళ్ళి అయింది, ఖర్చు అవుతుంది, పెట్టాలి పడుతుంది. అయ్యో ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అయితే మరి నడుస్తుందా? పెట్టాలి పడుతుంది. ఎక్కడైనా వృథా ఖర్చు పెట్టేది ఉంటే అక్కడ పెట్టకు. అంతేగాని మొత్తమే నేను మూడేసుకొని ఉంటా, నేను మూడి ఇడవా అంటే నడవదు. ఇంత లోభం పనికిరాదు. అందుకని లోభము అనేటువంటి గుణం పోవాలంటే సంతుష్టి అనేటువంటి గుణాన్ని సంపాదించుకోండి. తృప్తిగా ఉండేది నేర్చుకోండి. ఎంత ఉంటే భగవంతుడు మనకి ఎంత ఇచ్చిండో, మన ప్రారంభంలో ఎంత ఉన్నది అంతలోనే తృప్తిగా ఉండేది నేర్చుకోండి. ఈ విధంగా లోభాన్ని జయించండి కదా. ఇక మోహం అనేది అయితే ఉందో అది ఆసక్తిని కనుక వదిలినట్లయితే మోహం పోతుంది కదా. ఈ పిల్లలు నా వాళ్ళు, ఈ ఇల్లు నాది, ఈ భూమి నాది, ఇది నాది అని వాళ్ళ మీద మోహం పెట్టుకోవడం, ఆ మోహం దుఃఖానికి కారణమవుతుంది. అందుకని మోహాన్ని వదిలిపెట్టాలంటే ఆసక్తిని వదులుకోండి అన్నాడు. ఇక మదమును వదిలిపెట్టాలంటే నమ్రతను కలిగి ఉండండి, వినయం కలిగి ఉండండి అని ఈ విధంగా అనేక రకాలుగా మంచి చక్కటి విషయాలు ఆ సమర్థ రామదాసు ప్రజలందరికీ బోధిస్తే, అప్పుడు శివాజీ మహారాజు, స్వామీజీ నేను ఉట్టిగానే వృథాగా అహంకరించాను, అహంకారానికి లోనయ్యాను, వీళ్ళందరినీ నేనే పోషించాననేటువంటి ఒక మిథ్యా అహంకారం నాలో వచ్చింది, నన్ను క్షమించండి అని ఆ గురుదేవునికి చరణాలకు నమస్కారం చేసి క్షమాపణ వేడుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సద్గురుదేవుని యొక్క బోధ చేత ప్రజలకు కూడా అందరికీ తెలిసింది కదా. అహంకారం మమకారాలు వదులుకోవాలి, కామక్రోధాదులు వదులుకోవాలి, లోభం వదులుకోవాలి, మోహం వదులుకోవాలి అని అన్నీ తెలిసినాయి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా చక్కగా జీవితాన్ని ఆ దుర్గుణాలు లేకుండా మంచి సద్గుణ సంపన్నులయ్యి జీవితాన్ని కొనసాగించారు. రాజ్యమంతా సుభిక్షితంగా ఉండింది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ వర్షాలు చక్కగా పడ్డాయి, మరి శిశుశ్యామలంగా పంటలు పండినాయి. ఆ విధంగా సుఖంగా ఉన్నారు. అటువంటి సుఖము, అటువంటి శాంతి, అటువంటి తృప్తి మీ అందరికీ కూడా ఆ గురుదేవుడు ప్రసాదిస్తాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీ అందరికీ ప్రసాదించి కాపాడుగాక. హరి ఓం తత్సత్.
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.